ప్రేమతో మనల్నందరినీ ప్రేమిస్తూ విడువక మన ఎడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తేసనందు ప్రియులైన సహోదర సహోదరులకు నా యొక్క శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 2 దినాలు ఈ స్థలములో ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు రక్షణ రాకడ సభలలో దేవుని వాక్యంతో పరిచర్య చేసే అవకాశాన్ని నాకు కలిగించిన ఆ దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రాంతాలలో ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉన్న దేవుని సేవకులు సోదరుడు డేవిడ్ రాస్, అలాగనే ఎఫ్రాయిం, అలాగనే జేమ్స్ గారు, వారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి రాత్రి సభను అధ్యక్షత వహించి నడిపిస్తున్న ఈ సావాసంలో పెద్దలు, నాయకులు రాయ్ టిఎఫ్ లెస్సయ్య గారికి, అలాగనే వేదికను అలంకరించి ఉన్న దేవుని సేవకులందరికీ, ఈ స్థలానికి వచ్చిన ప్రియులైన మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇదివరకు నాకు పరిచయం ఉన్న మరి ఆత్మీయులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, వారిని కూడా చూడడం చాలా సంతోషం. వారిని బట్టి కూడా నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి 2 దినాలు దేవుని వాక్యంతో మీ మధ్య పరిచర్య చేయు ఈ కృపా భాగ్యానికై నేను ప్రభుని మరోసారి గణపరుస్తూ ఉన్నాను. చక్కని సంగీత పరిచర్య, చక్కని గాన పరిచర్య, ఇవేమీ తక్కువ లేవు అన్నట్టుగా మనకి స్థలంలో కనబడుతూ ఉన్నాయి. మరి విశేషించి దేవుని మహాకృప, అలాగనే స్థానిక హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించారు. మరి రాజాం సమీపిస్తూ ఉండగా చాలా పెద్ద వర్షం పడ్డట్టుగా మాకు అర్థమవుతూ వచ్చింది. మరి ఈ స్థలంలో ఎలా ఉందో వాతావరణం అని కొంచెం ఆందోళన మనసులో చెందిన, మరి స్థలానికి వచ్చినప్పుడు చాలా చక్కని పొడి వాతావరణంతో మనమంతా ఆయన సన్నిధిలో ఉండగలిగాము. ఇది దేవుడు చేసిన కృపా కార్యం. అందుకు మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. మంచిది. ప్రియులారా, గతించిన సంవత్సరం మరి ఈ స్థలంలో 2 దినాల సభలకు నేను కూడా వాక్య సందేశకునిగా వచ్చాను. అప్పుడు కూడా దాదాపు చాలా ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి. కానీ దేవుడు అనుకూలపరిచి చక్కని సమయాలు ఈ స్థలంలో అనుగ్రహించారు. అది జ్ఞాపకం చేసుకుంటూనే మరలా ఈ 2 దినాలు మీ మధ్య దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేయనై ఉన్నాను. మరి వాక్యం వింటూ ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా వినడం నేర్చుకోవాలి. అప్పుడు విన్న వాక్యం మనం అన్వయించుకొని అనువర్తనం చేసుకోగలుగుతాం. కనుక అలాగన దేవుని మాటలు వినడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సమీపానికి వచ్చిన మీకును, దూరం నుంచి దేవుని మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంతవాసులకు కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే దేవుని మాటలు వినకుండా బాగుపడేవారు కూడా ఎవరు ఉండరు. మరి ఈ స్థలములో దేవుని మాటలు విని బాగుపడే ఒక మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించగా, మరి ఇప్పటికే సమీపానికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, దూరంగా ఉన్న ప్రియులు కూడా ఆసక్తితో మీ చెవులన్నిటి ఉంచి దేవుని మాటలు ఆలకిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్పబోయే నా సందేశం కొరకు ఒక 4 పదాలు కలిగిన ఒక చిన్న వచనాన్ని
నా సందేశంగా నేను ఎంచుకున్నాను. ఆ వచనాన్ని చదువుతాను. పరిశుద్ధ గ్రంథం కలిగిన వారు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. 4 పదాలు కలిగిన చిన్న వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అంతే. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, ఈ ప్రాంతాలలో నీ కొరకు ప్రయాసపడుతున్న నీ దాసులను బట్టి, వారికి మీరిచ్చిన సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ 2 దినములు ఈ స్థలములో ఈ కూడికలు జరగాలని వారెంతో ప్రార్థించారు, ప్రయాసపడ్డారు. నాయన, ఖర్చు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. దీని ఫలములు మేము చూడగోరుతున్నాము. మరి అభాగ్యుడను అపాత్రుడను నన్ను కూడా వారి ప్రేమతో ఆహ్వానించి నీ మాటలు ఈ ప్రాంతీయులకును ఈ సభకు వచ్చిన వారికి చెప్పే అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టారు. ప్రభా, మీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లుగా ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను అని మీరు మాకు వాగ్దానం చేశారు. మేము చాలామంది ఈ స్థలములో కూర్చుని, ఈ స్థలములో మీ సన్నిధి ఉంది అన్న స్పృహతో మీకు స్తోత్రాలు చెల్లించి హృదయపూర్వకంగా ఆరాధించి మరి కొద్ది నిమిషాలు నీ మాటలు వినగోరుతున్నాము. నీ వాక్యం బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని చెప్పారు. ఈ స్థలము నుంచి నీ మాటలు బయలు వెడలుతూ ఉండగా అనేకుల హృదయాలలో గొప్ప వెలుగు కలుగునట్లు మీ కటాక్షాన్ని మీరు చూపాలని మనసారా వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల క్రిందట, దానికంటే ముందు ఇశ్రాయేలీలు అని ఒక జాతి, వారొక దేశముగానే వారు బ్రతికారు. ఆ ఇశ్రాయేలీలు అనబడిన ఆ దేశస్థులు, ఆ జాతి వారు ఒక ఆశతో వారు బ్రతుకుతూ వచ్చారు. ఒక ఆశతో వారు బ్రతుకుతూ వచ్చారు. మనుషులు జీవించిన జీవితం అది ఆశా జీవితం అయి ఉండాలి. ఆశలు నిరీక్షణలు లేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. కనుక జీవిస్తున్న మనము ఆశలు నిరీక్షణలు కలిగి బ్రతకాలి. అయితే వారికున్న ఆశ ఏమిటి అంటే, వారికి గ్రంథం ఉన్న కారణం చేత వారు గ్రంథజనులు గనక, వారు గ్రంథ ప్రజలు అని వారిని పిలుస్తారు. వారికి దేవుడు అనుగ్రహించిన గ్రంథం ఉంది. ఆ గ్రంథమును బట్టి వారు 3 మంచి ఆశలతో వారు ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. ఏమిటి ఆ 3 ఆశలు అని అంటారా? ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో, ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో మోషే అనబడిన ఒక దైవజనుడు, ఆయన మరణించక మునుపు ఆ ఇశ్రాయేలీలతో ఇలా అన్నాడు: నేను గతించిపోయిన తరువాత నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. నా వంటి ప్రవక్తను అంటే, ప్రవక్తలు చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు పోయారు. కానీ మోషే లాంటి ప్రవక్త అంటే ఆయన బానిసత్వములో ఉన్న వారిని విడిపించేవాడు. అలాగనే విడిపించబడిన ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రసాదించినవాడు. ఆయనే బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించాడు. వారికి కావలసినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద నుంచి పొంది అనుగ్రహించాడు. అది మోషే లాంటి ప్రవక్త అంటే. బానిసత్వంలో ఉండేటువంటి వారిని విడిపించి సరైన జీవితం జీవించడానికి కావలసిన ఆజ్ఞలు అందించే నా వంటి ఒక ప్రవక్త మీకు అనుగ్రహించబడతాడు అని చెబితే, ఈ గ్రంథ ప్రజలు ఇశ్రాయేలీలు, మాకు మోషే లాంటి ఆ ప్రవక్త ఎప్పుడొస్తాడా, ఆయన వస్తే
మా యొక్క బానిసత్వం నుంచి మాకు విడుదల వస్తుంది. ఆయన వస్తే మాకు దైవ సంగతులు మాకు ఆయన ప్రబోధ చేస్తాడు అని వారు ఎదురు చూస్తూనే బ్రతికారు. అది వారి ఆశ, అది వారి నిరీక్షణ. అలాగనే మరొక ఆశ వారికి ఉండింది. ఏమిటి వారికున్న మరొక ఆశ అంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనములు ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. దేవుడు నాతాను అనబడిన ప్రవక్త చేత దావీదు అనే ఒక పెద్దాయనకు ఒక ప్రవచనం వినిపించాడు. ఓ దావీదు, నువ్వు మరణించిన తర్వాత నీ గర్భములో నుంచి ఒక బిడ్డను తీసుకొని అతనికి నేను రాజ్యం ఇస్తాను, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతడు నా నామఘనత కొరకు మందిరమే కడతాడు అని అన్నాడు. సరే, దావీదు ఆ మాట నమ్మి దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, నేను మరణించిన తర్వాత నా పొట్టలోంచి ఒక బిడ్డను మీరు లేవదెత్తి ఆయన ద్వారా రాజ్యమును స్థిరపరుస్తానన్నావు, ఆయన ద్వారా నీ నామఘనత కొరకు మందిరం కట్టుకుంటానన్నావు అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన బ్రతికి చచ్చిపోయాడు. ఆయన తరువాత నుంచి ఆ దావీదు తరువాత పుట్టిన కొడుకు సొలొమోను అనే కొడుకు పుట్టాడు. కానీ దేవుడు చెప్పిన ప్రవచనం సొలొమోను అనే వ్యక్తిని గురించి కాదు సుమా. కానీ అప్పటికి సొలొమోనుకు వర్తించింది. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, సొలొమోను లాంటి ఒక రాజు మీకు అనుగ్రహించబడతాడు. సొలొమోను పాలన స్వర్ణయుగం. సొలొమోను పాలన అది యుద్ధాలు లేని ప్రశాంతమైన, దేశమంతా సుభిక్షంగా ఉండేటువంటి కాలం అది. కాబట్టి ఈ గ్రంథ ప్రజలు, ఇశ్రాయేలీలు, వారు ఏ ఆశతో, ఏ నిరీక్షణతో బ్రతుకుతూ వచ్చారు అంటే, మాకు సొలొమోను లాంటి రాజు వస్తే, మా దేశం సుభిక్షంగా ఉంటే, శాంతి సమాధానములతో, సఖ్యత సామరస్యంతో బ్రతికే ఆ మంచి రోజులు ఎప్పుడొస్తాయా, ఆయన ఎప్పుడొస్తాడా అని వారు ఎదురు చూస్తూ వారు బ్రతికారు. మోషే లాంటి ప్రవక్త మాకు వస్తాడు అన్నది వారి ఆశ. సొలొమోను లాంటి ఒక రాజు మా కొరకు అనుగ్రహించబడతాడు అనేది ఒక ఆశ. అలాగనే వారు మరొక ఆశ కూడా వారికి ఉంది. అది 110వ కీర్తన 4వ వచనములు ఉంటుంది. కీర్తనలు 110:4లో ఇలా ఉంటుంది. దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు, నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరమై యాజకుడవై ఉంటావు అని దేవుడే ప్రమాణపూర్వకంగా ఈ మాట చెప్పాడు. అంటే నేను ఒక రోజున నాకును మీకును మధ్యవర్తిగా ఉండి ఒక ప్రధాన యాజకుడిని ఇస్తాను. ఆయన మెల్కీసెదెకు లాంటి ప్రధాన యాజకుడు. ఆయన మీకును నాకును మధ్యవర్తి అయి మీ కొరకు నా సన్నిధిలో చేయవలసిన ఆచార కర్మకాండాలన్నీ చేస్తాడు అని చెప్పాడు. కనుక ఈ గ్రంథ ప్రజలైన ఇశ్రాయేలీలకు ఉన్న ఒకే ఒక నిరీక్షణ అదేంటనంటే, 3 భాగాలుగా ఉన్న ఆ ఒకే ఒక నిరీక్షణ ఏమిటి అంటే, మోషే లాంటి ప్రవక్త ఎప్పుడు వస్తాడా, సొలొమోను లాంటి రాజు ఎప్పుడు వస్తాడా, మెల్కీసెదెకు లాంటి యాజకుడు ఎప్పుడు వస్తాడా, ప్రవక్త వస్తే మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించి ప్రబోధనలు చేస్తాడు, మాకు రాజు వస్తే సుభిక్షంగా ఉంచి శాంతి సమాధానాలతో మమ్మల్ని పాలిస్తాడు, యాజకుడుగా ఆయన వస్తే దేవునికి మాకును మధ్యవర్తిగా ఉండి ఆయన పనిచేస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉండగా ఒక అద్భుతమైన గడియ ఆయన ఈ లోకానికి రావటం జరిగిపోయింది. ప్రియులారా, ఆ ప్రవక్త, ఆ రాజు, ఆ యొక్క యాజకుడు ప్రపంచపు నడిబొడ్డున బెత్లెహేము అని చిన్న కుగ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన రావటం అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ప్రవక్తలాగా ప్రసంగాలు చెప్పాడు. పాప బానిసత్వంలో ఉన్న అనేకులను విడిపించాడు. ఆయన అనేకుల హృదయాలలో రాజుగా ఉండి నెమ్మదిని సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఆయన నిలిచాడు. ఆయన మరెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. అది వారి ఆశించింది. ఆ ఆశ కూడా నెరవేర్పుకొచ్చింది. అయితే మరోసారి చెప్తాను వినండి. ఇది 2000 సంవత్సరాల క్రిందటి వారి ఆశలు. ఆ 2000 సంవత్సరాల క్రింద
ఒక జాతి, ఒక దేశానికి వారు కలిగి ఉన్న ఆశ, వారు గ్రంథ ప్రజలైనందున వారు ఇలాంటి ఆశలతో బ్రతికారు. 2000 సంవత్సరాల తరువాత మళ్ళీ గ్రంథ ప్రజలు తయారయ్యారు భూమి మీద. ఆ గ్రంథ ప్రజలకు పేరు క్రైస్తవులు అని పేరు ఇచ్చారు. వారికి దేవుడిచ్చిన గ్రంథం ఉంది. ఈరోజు వేదిక మీద సేవ చేస్తున్న మేము, మా ముందు కూర్చున్నటువంటి మీరు ఎవరం మనం అంటే, మనం పీపుల్ ఆఫ్ బుక్, మన గ్రంథ ప్రజలం. ప్రియులారా, ఇప్పుడు మనకి ఒక ఆశ ఉంది, ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి మనకున్న ఆశ నిరీక్షణ అని అంటే చెప్తాను వినండి. ఆ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఇలాగన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు ఇలా ఉంటుంది. అక్కడ ఏమని చదువుతామనంటే, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పదును. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వచ్చి మీరు నాతో ఉండుటకై మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఆయన రాకడ గురించి ఆయన చెప్పాడు. ఇది దేవుని కుమారుడు తన రాకడ గురించి చెప్పినటువంటి ఒక వాగ్దానం. మనసులో ఉంచండి. ఈ గ్రంథ ప్రజలైన నేటి క్రైస్తవులకున్న ఆశ నిరీక్షణ ఏంటనంటే, ఏ యేసు ప్రభు అయితే మా పాప శాపాల కొరకు సిలువలో మరణించినాడో, ఏ యేసు ప్రభు అయితే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడో, ఆయన వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు అని చెప్పి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ రాకడ కొరకు ఎదురు చూడడానికి గల కారణం దేవుని కుమారుడు ఇచ్చిన మాట. ఇది అట్లా మనసులో పెట్టండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ యేసు ప్రభు అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ ఒక దగ్గర చేరి అలాగ వెళ్ళిపోతున్న యేసును చూస్తున్నారు. అప్పుడు 2 దేవదూతలు వచ్చి ఇలాగన్నారు, హేయ్ గెల్లై మనుషులారా, మీరు ఎందుకు అలాగ తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుపోబడిన ఈ యేసే ఎలాగైతే కొనుపోబడ్డాడో అలాగే మళ్ళీ వస్తాడు అని దేవదూతలు కూడా చెప్పారు. దేవుని కుమారుడు చెప్పాడు నేను వస్తాను అని, దేవదూతలు చెప్పారు ఆయన వస్తాడు అని. ఇంకొక మాట మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఈ మాట వినండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ దేవుని కుమారుడు ఆకాశములను మేఘములను ఆయన అశ్వాలుగా చేసుకొని ఆయన రానయ్యున్నాడు అని దేవుని సేవకుడు కూడా చెప్పాడు. దేవుని కుమారుడు ఇచ్చిన మాట నేను వస్తాను అని చెప్పిన మాట, దేవుని దూతలు చెప్పిన మాట, దేవుని కుమారుడు వస్తాడు అని చెప్పిన మాట, దేవుని సేవకుడు చెప్పిన మాట, యేసు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పిన మాట. అంటే 2000 సంవత్సరాల తరువాత ఈ గ్రంథ ప్రజలకున్న ఆశ నిరీక్షణ ఏంటనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ. ఇంత గట్టిగా ఎందుకు నమ్ముతున్నారండి మీరు అని మీరంటే చెబుతాను. ఏదైనా ఒక విషయాన్ని మనం వింటున్నప్పుడు దాన్ని నమ్మడానికి, దాన్ని ధృవీకరించుకోవడానికి 2 లేక 3 సాక్షుల నోట ఆ మాట వినాలంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఏదైనా ఒక సత్యాన్ని మనం విని దాన్ని ధృవీకరించుకొని దృఢపరచుకోవాలంటే 2 లేక 3 సాక్షుల నోట ఆ మాట వినవలసిందే. నేను ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు, ఏ ప్రభు అయితే బెత్లెహేములో పుట్టాడో, ఏ యేసు ప్రభు అయితే ఆయన గొల్గొతా కొండ మీద మరణించినాడో, ఏ యేసు ప్రభు అయితే తిరిగి వస్తానని చెప్పాడో ఆయన వస్తాడు. అది ఈ రోజున ఈ గ్రంథ ప్రజలకున్న ఆశా నిరీక్షణ. ఈ ఆశా నిరీక్షణ లేకపోతే క్రైస్తవ జీవితానికి, వినండి ప్రియమైన స్నేహితుల, పరిపూర్ణతే లేదన్నట్టు. యేసయ్య పుట్టుక ఎంత బాగా తెలుసుకున్నామో, యేసు ప్రభు యొక్క మరణం ఎంత బాగా తెలుసుకున్నామో, యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఎంత బాగా తెలుసుకున్నామో, ఆయన ఆరోహణమై ఆయన మళ్ళీ వస్తాడు అని తెలుసుకొని ఆయన రాక కొరకు ఎదురు చూడడం, అదే దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆశ నిరీక్షణ. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అమ్మా వింటున్నారా? 2000 సంవత్సరాల క్రింద ఉన్న గ్రంథ ప్రజలకు 3 మాటల చేత ఒక ఆశా నిరీక్షణతో బ్రతికినారు. వాళ్ళ ఆశా నిరీక్షణ ఏంటనంటే యేసు ప్రభు యొక్క తొలి రాకడ.
ఇప్పుడు ఒక ముగ్గురు సాక్షులను బట్టి ఇప్పటి గ్రంథ ప్రజలు ఒక ఆశతో నిరీక్షణతోనే బ్రతుకుతున్నారు. ఏమిటి మీరు ఆశ నిరీక్షణ అంటే, యేసు ప్రభు రెండోసారి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అయితే ప్రియులారా, ఈ రెండోసారి ఆయన వస్తానని చెప్పినప్పుడు, నా రాకడ కొరకు మీరు సిద్ధపడండి, నా రాకడ దినం ఎలా ఉంటుందో అని చెబుతూనే, నా రాకడ గారి మీరు సిద్ధపడండి అని ఆయన ప్రసంగిస్తూనే ఒలీవల కొండ మీద కూర్చొని ఆయన సిద్ధపాటు కొరకు, ఆయన రాకడ విషయమై ఆయన ప్రజలు, గ్రంథ ప్రజలు ఎలాగా ఎవరి సిద్ధపాటుతో ఉండాలో చెప్పడానికి చాలా పెద్ద ప్రసంగం చెప్పాడు ఆయన. అంత పెద్ద ప్రసంగంలో నేను 4 పదాలు కలిగిన ఒక చిన్న వచనం నుంచి ఈరోజు రాత్రి ఒక వర్తమానం చెప్తాను. ఆయన రాకడ గురించి ఆయన బోధిస్తున్న ప్రసంగంలోంచి రేపు రాత్రి మరొక వచనంలోంచి మరో ప్రసంగం చెప్తాను. సరే, ఈ రాత్రి నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, 4 పదాలు ఉన్న ఒక బుల్లి వచనం. ఏమిటా వచనం? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, అంతే. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న ఓ గ్రంథ ప్రజలారా, ఓ క్రైస్తవులారా, యేసుప్రభు శిష్యులారా, యేసుప్రభు స్నేహితులారా, యేసుక్రీస్తు రాయబారులారా, యేసుప్రభు యొక్క గృహ నిర్వాహకులారా, యేసుప్రభుని విశ్వసించిన విశ్వాసులారా, మీరు ఇలా సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలనంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని బతకండి. సరే ప్రియులారా, ఆమెను గూర్చిన జ్ఞాపకాల్లోనికి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు మన చేతిలో ఉన్న ఈ పుస్తకానికి పేరేంటనంటే వేద పుస్తకం. ఒకసారి మీ బైబిల్ పైకి చెప్పండి, ఏ పుస్తకం? వేద పుస్తకం. ఏమంటే తెలుగులో రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు క్రైస్తవ పాట ఇదే. జీజాన్ గారు రాశారు, ఆయనే పాడారు, ఆయనే రాగం కట్టారు, తర్వాత ఎవరితోనో పాడించారు ఆ పాట. ఏమిటా పాట అంటే, వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవే. ఈరోజు మన చేతుల్లో ఉన్న పుస్తకం ఇది వేద పుస్తకం. అయితే ఒక మాట మీతో చెప్పాలి, దేనిని వేద పుస్తకం అని అనవచ్చునంటే, దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే పుస్తకమే వేద పుస్తకం. దేవుని సుగుణాలను గురించి మాట్లాడే పుస్తకమే వేద పుస్తకం. దేవుని కార్యాలను వివరించే పుస్తకమే వేద పుస్తకం. దేవుని ప్రణాళికలను తెలిపే పుస్తకమే వేద పుస్తకం. ఈ 4 చెప్పని పుస్తకాన్ని వేద పుస్తకం అననక్కరలేదు. తాత్వికులైన వేదాంత పండితులైన దేని వేద పుస్తకం అనవచ్చును అంటే, ఈ 4 విషయాలు చెప్పాలి ఆ పుస్తకం. దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో చెప్పాలి, దేవుడు ఎలాంటి స్వభావ లక్షణాలు కలిగినోడో చెప్పాలి, దేవుడు ఎలాంటి కార్యాలు చేసిన వాడో చెప్పాలి, దేవుడు ఎలాంటి ప్రణాళికలు కలిగిన వాడో చెప్పాలి. ఈ 4 విషయాలు చెప్పిన పుస్తకమే వేద పుస్తకం. ఈరోజు నీ చేతిలో ఉన్న పుస్తకం వేద పుస్తకం, కానీ అదే సమయంలో ఇది చరిత్ర పుస్తకం కూడాను. ఇది థియలాజికల్ బుక్, అదే సమయంలో హిస్టరీ బుక్. ఇది వేదాంత పుస్తకం, ఇది చరిత్ర పుస్తకం. అమ్మ వింటున్నారు కదూ? చరిత్ర అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో జరిగింది, అది రాయబడి మన చేతిలోకి వచ్చింది, దాని చరిత్ర అని అంటాం. చరిత్ర అంటే అదేనండి, ఎక్కడో ఎప్పుడో ఎవరికో ఏదో జరిగింది, అది వ్రాయబడి మన చేతిలోకి వచ్చింది, దాన్నే చరిత్ర అని మనం అంటాం. అయితే దేవుడు చరిత్రను ఎందుకు రాయించి మన చేతిలో పెట్టాడు అంటే, దానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసి ఉంటుంది అని అంటే, ప్రియులారా, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అని అంటే, మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి అంటాడు. ఇదివరకు జరిగిన సంగతులన్నీ దేని కొరకు రాయబడ్డాయి అంటే, మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి. సరే, ఇంకొక కారణం కూడా ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఇంతకు ముందు జరిగిన సంగతులన్నీ అవన్నీ ఎందుకు రాయబడి మనకు అనుగ్రహించబడ్డాయి అని అంటే, 1 కొరింథీ 10:11లో మనకు బుద్ధి కలుగుటకై మనకు రాయబడ్డాయి. అంటే చరిత్రను మనం చదివినప్పుడు అయితే బోధన్నా పొందాలి, లేకపోతే బుద్ధన్నా తెచ్చుకోవాలి. ఇక్కడ విషయం చెప్పన, చరిత్రలో మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాలను మనం చదివి బోధన ఉంది బాగుపడాలి. చరిత్రలో చెడ్డాళ్ళు కూడా ఉంటారు,
వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకొని మనం బాగుపడాలి. మంచోళ్ళని చూసి బోధ నుండి బాగుపడదాం, చెడ్డవాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని బాగుపడదాం. బోధన్నా పొందు, బుద్ధన్నా పొందు. ఈ రెండు పొందకపోతే నువ్వు చరిత్ర సరిగా అధ్యయనం చేయలేదు అని అర్థం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకో చెప్పానంటే, 4 పదాలు కలిగిన చిన్న వచనంలో ఒక అమ్మగారు చరిత్రను మనం ధ్యానం చేయాలి కాబట్టి. మరి బోధ నొందుదామా, బుద్ధి నొందుదామంటే, ఈవిడ మంచిదైతే బోధ నొందొచ్చు. ఇవ్వండి, ఈవిడేమంత పెద్ద మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, విడ్డూరం చెప్పన, ఆవిడ పేరు కూడా దేవుడు బైబిల్లో రాయడానికి ఇష్టపడలా. ఏమిట్రా ఈవిడ పేరు అంటే లోతు భార్య. పేరేంటి? లోతు భార్య. పేరేంటి? లోతు భార్య. అరే, పేరు లేదా ఈ అమ్మకు? దేవుని ఆత్మకు ఈవిడ గారి పేరు రాయడం కూడా ఇష్టపడలేదన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈవిడ గారి పేరు ప్రేరేపించి రాయబడ్డానికి కూడా ఇష్టపడలేదు ఆయన. అందుకని ఏం పేరు వచ్చింది అంటే, అలా ఆయన పేరు పక్కన భార్య అని పేరు వచ్చింది అంతే. కనుక వినండి ప్రియుడు, మంచిది కాదు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని బాగుపడదాం ఈ రాత్రికి. రేపు రాత్రికి బోధ నుండి బాగుపడదాం. రేపు చరిత్ర చెప్తా. ఆయన రాకడ కొరకు ఆయన చెప్పినటువంటి మాటల్లోంచి, ఒక చరిత్రలోంచి రేపు ఒక పాఠం, ఈరోజు ఒక పాఠం. అయితే ఈ రాత్రి లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అంతే. ఈ 4 పదాలు గల చిన్న వచనంలోంచి, ఈ అమ్మగారి చరిత్రలోంచి, ఈమె చెడ్డమ్మ కాబట్టి మన బుద్ధి తెచ్చుకొని మనం బాగుపడాలి గనక, మన బుద్ధి తెచ్చుకోవడం కొరకు నేను 3 సంగతులు వివరిస్తాను. దాంతో నా ప్రసంగాన్ని ముగించేస్తాను. అమ్మా, వింటున్నారు కదూ? 3 సంగతులు. ఏమిటి లోతు భార్య సంగతి అంటే, మొదటి మాట, ఆధిక్యతలు పొందినను ఆత్మీయతలోనికి రాలేదు. ఏంటట? ఆధిక్యత పొందినను ఆధ్యాత్మిక స్త్రీగా మారలేదు ఈమె. ఏమొచ్చినా ఈవిడికి ఆధిక్యతలు, ఏమొచ్చినా ఈమెకి భాగ్యాలు అని మీరు అంటారా? నేను ఒక 3 ఆధిక్యతలు చూపిస్తాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈవిడ గారికి దేవుడు తన ఉచితమైన కృప చేత, ఆయన ప్రేమ చేత ఆమెకు 3 ఆధిక్యతలు ప్రసాదించినాడు. ఆమెకు దొరికిన మొదటి ఆధిక్యత ఏంటో తెలుసా? గొప్ప వ్యక్తులతో బంధుత్వం వచ్చింది. గొప్ప వ్యక్తులతో బంధుత్వం వచ్చింది. ఎవరండి గొప్ప వ్యక్తులు అంటే, ఒక ఆయన అబ్రహాము, మరొక ఆయన లోతు. సరే, లోతు గురించి తర్వాత చెప్తాను కానీ, ఈవిడ అబ్రాము గారింటిలో కోడలి పిల్ల. అబ్రాము యొక్క సహోదరుడు కుమారుడైన లోతుకు భార్య. ఇప్పుడు అబ్రాము ఇంటిలో ఎవర్రా ఈ పిల్ల అంటే కోడలి పిల్ల. మరి ఈవిడకు దొరికిన ఆధిక్యత ఏంటనంటే, అబ్రాము లాంటి ఇంటిలో కోడలి పిల్లగా బతకడమే నీకు దొరికిన గొప్ప భాగ్యం. ఎందుకో చెప్పనా? అబ్రాము అంటే సామాన్యమైన మనిషి కాదు. ఆయన గురించి చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నేను ప్రతి రిఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మొదటిసారి చెప్పినప్పుడు చూస్తారని, రెండోసారి నేను చదివి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వాక్యాన్ని గమనించి శ్రద్ధగా వింటారని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరండి అబ్రాము? ఎవరింటిలోనండి నువ్వు కోడలి పిల్లవి అంటే, దేవుని స్నేహితునింటిలో కోడలి పిల్ల. అవునవును ప్రియులారా, ఆకాశమే నా సింహాసనం, ఈ భూమి నా యొక్క పాదపీఠం అని సెలవిచ్చిన మహాదేవుడు, మనం ఎవరము కూడా సమీపింపరాని మహా తేజస్సులో వసించే అమరత్వము కలిగినటువంటి దేవుడు అబ్రహాము అనబడిన మనుషులతో ఆయన నేస్తర్కం కట్టాడు, స్నేహం కట్టాడు. అందుకని అబ్రాముకి ఏం పేరు వచ్చిందనంటే, ఆయన దేవుని స్నేహితుడు అనే పేరు వచ్చింది. అబ్రాముతోనే కాదండి, ఈరోజు నిజముగా దేవుని నమ్మి నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందితే నీతో కూడా స్నేహం కట్టే ఆ మంచి దేవుడు ఈ బైబిల్ దేవుడు. నేను మీకు మిమ్మల్ని దాసులు అని పిలవక మీరు నా స్నేహితులు అని పిలుస్తానని చెప్పినటువంటి మంచి దేవుడు ఈ దేవుడు. సరే, ఇంతకీ నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఈవిడ గారు దేవుని స్నేహితుడైన అబ్రాము ఇంటిలో కోడలి పిల్లగా జీవించింది.
మరి మీ మామ దేవునితో స్నేహం చేసి దేవుని సంగతులు వింటున్నాడు, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు కూడా నేను చెయ్యబోయే సంగతులు నా స్నేహితుడైన అబ్రాముకు దాచెదనా అంటూ దేవుడే వచ్చి మీ మామయ్య గారితో మాట్లాడుతున్నాడు కదా. ఈ సంగతులంతా ఇంట్లో ఉండి చూస్తున్నావు కదా, మరి నువ్వు దేవునితో ఏమైనా స్నేహం కట్టావా? నువ్వేమైనా దేవుని స్నేహంలోకి వచ్చావా? దేవుని స్నేహితుల ఇంట్లో ఒక కోడల పిల్లగా ప్రవేశించావు. ఆయన సహోదరుని యొక్క కుమారునికి భారీగా ఇంట్లో నువ్వు కాపురం చేస్తున్నావు. మరి ఆయన దేవుని స్నేహితుడు తల్లి, మనం దేవుని స్నేహం చేయడం నేర్చుకోలేదే. అందుకే అన్నాను, ఆధిక్యతలు పొందిన ఆత్మీయత నేర్చుకోలేని అమ్మ చెడ్డాడది. ఇంకా చెప్తాను వినండి. అబ్రామును గురించి మరో మాట చెప్తాను. ఆయన దేవుని స్నేహితుడు. మొదటి మాట రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. చదువుతున్నాను చూడండి ప్రియులారా. మరి సున్నతి లేని వారైనను అంటే అన్యులైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన అని రాసి ఉంది. ఎవరండి అబ్రామ్ అంటే? దేవుని యందు నమ్మిక ఉంచిన వారందరికీ తండ్రి అంట. ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఆయన ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన దేవుని స్నేహితుడు. ఆయన వినండి ప్రియులారా, విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసులకు తండ్రి. అలాంటి వాని ఇంట్లో ఉండి నువ్వు ఏమి నేర్చుకున్నావమ్మా? నీవు దేవునికి దూరంగా ఉన్న అన్యులు వారు దేవునందు విశ్వాసం ఉంచి ఈ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాము, ఈ దేవుని స్నేహితుడైన అబ్రాముకు మేము కూడా వారసులం అన్నట్టుగా అబ్రాములాగే దేవుని మందు విశ్వాసం ఉంచడం నేర్చుకుంటే ఆ ఇంట్లో కోడల పిల్లగా కాపురం చేస్తున్నావు. 24 గంటలు ఆయన ఇంట్లోనే ఉంటున్నావు. ఆయన ప్రార్థన నీకు కనబడుతుంది, ఆయన ఆరాధన నీకు కనబడుతుంది, అతను పొందిన ప్రత్యక్షతలు నీకు వినబడుతున్నాయి. కానీ నీ జీవితంలో నీవు విశ్వాసంలోకి రాలేదే. విశ్వాసులకు తండ్రింట్లో ఉంది కానీ విశ్వాసం నేర్చుకోలేకపోయింది. అందుకే చెప్పాను, ఆధిక్యతలు పొందినా కానీ ఆత్మీయతలోనికి రాని మహాతల్లి. వింటున్నారు కదూ. ఇది రెండవ సంగతి. ఇంకా చెప్తాను, అబ్రాము గురించి అయిపోలేదు. ఆయన దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. 2 చెప్పాను, 3 చెప్తాను ఎంత బాగుంటుందో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 19వ వచనం. ఇట్లనగా యెహోవా అబ్రామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించచ్చు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరుగుదను. అబ్రాము ఎలాంటోడని నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడంటే, ఈ ఫాలోస్ మీ, ఫాలోడ్ గాడ్. దేవునిని వెంబడించువాడు ఆయన. అందుకే దేవుడే సంగతులు చెప్పినా బాగా వింటాడు, వాటిని తన జీవితంలో చాలా బాగా పాటిస్తాడు. తర్వాత తన పిల్లలకు, తన భార్యకు, తన ఇంట ఉన్న వారికి అందరికీ చెప్పేస్తాడు. దేవుడు ఈ విషయం చెప్పాడు, నేను ఇలా వెంబడిస్తున్నాను, నేను ఇలా జీవితం మార్చుకుంటున్నాను, మీరు దేవుని నమ్మండి, దేవుని వెంబడించండి, జీవితాలు మార్చుకోండి అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. అంటే వింటున్నారా మీరంతా? అబ్రాహాం ఎంత మంచోడో, దేవుని వెంబడించేవాడు, ఫాలోవర్ ఆఫ్ గాడ్. అలాంటి వాడు ఇంట్లో ఉండి ఏం వెంబడించావమ్మా దేవుణ్ణి? నీవు సంవత్సరం అంతా ఆ ఇంట్లోనే ఉంటేవి, 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటేవి. మీ ఆయన గారి యొక్క ఏమంటే అంకుల్ ఇంట్లో ఉండి బ్రతుకుతున్నావు. మరి మీ మామగారి యొక్క భక్తి నీకేమి అంటలేదా? లేక అంటించుకోకుండా దూరంగానే జరిగిపోతున్నావా? ఈరోజు కొంతమంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ఆధిక్యతలు పొందినా కానీ ఆత్మీయత నేర్చుకోరు. కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు. చిన్నప్పటి నుంచి బైబిల్ వారి దగ్గర ఉంటుంది, చిన్నప్పటి నుంచి క్రైస్తవ పాటలు వాళ్ళకి తెలుస్తాయి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్రైస్తవ వాక్యాలు కూడా తెలుస్తుంటాయి. కానీ ఆత్మీయత ఏమైనా నేర్చుకున్నారా అంటే చాలా దురదృష్టకరం ప్రియులారా. వీళ్ళకి ఆత్మీయత అబ్బలా, ఆచారాలు అబ్బాయి. ఆదివారం చర్చికి వెళ్ళడం వస్తుంది, పాటలు పాడడం వస్తుంది, సండే స్కూల్ తెలుస్తుంది, యూత్ మీటింగ్లు తెలుస్తాయి. కానీ ఆత్మీయత వీరి జీవితంలో అబ్బలేదు. అందుకే వీరి జీవితంలో ఏ మార్పులు కనబడడం లేదు. వీళ్ళకు బైబిల్ ఇచ్చే పేరు ఆచార క్రైస్తవులు, వీళ్ళకి క్రైస్తవం ఇచ్చిన పేరు నామకార్థ క్రైస్తవులు.
అమ్మా వింటున్నారా మీరంతా? ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. దేవుని స్నేహితుడింటిలో ఉండి దేవునితో స్నేహం కట్టుకోవడం నేర్చుకోకపోయింది. విశ్వాసులుగా తండ్రింట్లో ఉండి ఏ విశ్వాసం అక్కగా కూడా మారలేదు. కనీసం దేవుని వెంబడించిన వారి ఇంట్లో ఉండి దేవుని వెంబడించడం కూడా నేర్చుకోలేదు. అంటే ప్రియులారా, చూడవలసినవన్నీ చూస్తున్నా, వినవలసినవన్నీ వింటున్నా, గ్రహించవలసిన విషయాలు గ్రహిస్తున్నా ఆమె హృదయంలో మార్పుగా ఆమె అవకాశం ఇవ్వలా. ఆ రోజు ఆవిడలాగుందో ఈరోజు చాలా మంది మనుషులు అలాగే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా యేసు ప్రభుని గురించిన మాట నీ చెవులోకి వినబడుతున్నాయి, ఎన్ని దేవుని యొక్క సంగతులు నీ వరకు వస్తున్నాయి, కానీ అన్నీ విన్నట్టే ఉంటున్నావు. అమ్మా వింటున్నారా? విన్నట్టే ఉంటున్నారు, కానీ జీవితంలో పరివర్తన కలగడంలా, లోపల మార్పులు సంభవించడం లేదు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఆధిక్యతలు పొందినా కానీ నీవు ఆత్మీయత నేర్చుకోని మనిషివి. యేసు ప్రభు రాకడ ముందు చాలా మంది బ్రతుకులు ఇలానే ఉంటాయి. దేవుడు వీళ్ళకి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా కానీ వీళ్ళ ఆధ్యాత్మిక జీవితంలోనికి రారు. వీళ్ళకి ఆచారాలతోనే సరిపెడతారు జీవితం. అలాంటి దుర్గతి ఈ స్థలంలో ఉన్న మనకు కానీ, దూరం నుంచి వింటున్న వారికి కానీ ఎవరికీ పట్టకూడదని భారమతో ఇష్టంతో ఎవడి ప్రియులారా ఈ మాటలు అరిచి మరీ చెబుతున్నాను. సరే, మంచి మామగారింట్లో కోడల పిల్లవి, మరి ఎవరికి నువ్వు భార్యవి? మీ ఆయన ఏమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా? ఎంత మంచి ఆయనకి భార్యవైతేవో ఈయన గారి గురించి చెప్తాను రండి ప్రియులారా. ఈయన ఎంత మంచి భర్తనో చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా మంచిగా మాటలు రాస్తున్నాయి ఈయన గురించి. ఈయన సామాన్యమైన వాడు కాదు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి 7వ వచనం నుంచి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారు అక్రమ క్రియల విషయంలో దినదినము తన నీతిగల మనసును నొప్పించుకొనుచు వచ్చాను. ఏమమ్మా, మీ ఆయన సామాన్యమైన వాడా? మొదటి మాట, వీళ్ళ ఆయన గారు నీతిమంతుడంట. వరి లోతు నీతిమంతుడంటే ఎట్లా నీతిమంతుడయ్యాడు? అక్క చెల్లి తమ్ముడన్నా వింటారా? ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఎలాగ నీతిమంతులు అయిపోతారు అనేది ఇది పురాతన కాలపు ప్రశ్న. ఇది నిన్నమన్నది కాదు. ఇది ఏన్షియంట్ క్వశ్చన్, నాట్ మోడర్న్ క్వశ్చన్. ఇది పురాతన కాలం నుంచి ఒక పురాతన కాల ప్రశ్న ఒకటి ఉందండి, చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇది పురాతన కాలం నుంచి మనుషుల మీదుగా ప్రవహిస్తూ వెళ్ళిపోతున్న ఒక పెద్ద ప్రశ్న అండి. చదువుతాను వినండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు అవుతాడు? స్త్రీకి పుట్టినోడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడవుతాడు? పాప స్వభావంలో నుంచి, ఒక పాప శరీరంలోంచి బయటకు వచ్చినటువంటి వాడు ఎలాగ నీతిమంతుడైపోతాడండి? ప్రియులారా, ఇప్పుడు లోతు ఎలా నీతిమంతుడయ్యాడు, వాళ్ళ అంకుల్ ఎలా నీతిమంతుడయ్యాడో అలాగా ఆయన అంకుల్, అమ్మా వింటున్నారా, ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. అక్కడ ఏమని చదువుతామో తెలుసా? అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాసి ఉంది. ఈ 66 పుస్తకాల ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక పాపి నీతిమంతుడు అవ్వాలంటే, స్త్రీకి పుట్టిన ఒక నరుడు నీతిమంతుడు అవ్వాలంటే 2 మాటలండి. ఒకటి, అతను దేవుని కృపను పొందినోడు అయి ఉండాలి. రెండోది, అతను దేవుని విశ్వాసం ఉంచిన వాడు అయి ఉండాలి. దేవుని కృప, మానవ విశ్వాసం ఒక మనిషిలో కలిస్తే వాడు పాపి అయినా నీతిమంతుడు అవుతాడు. పాపిగా పుట్టినోడైనా నీతిమంతుడు అవుతాడు. ఎందుకనంటే వాడు పాప శాపాల కొరకు యేసు శిలువలో మరణించినాడని విశ్వాసం ఉంచితే వాడి మీద దేవుని కృప కలగగా, కృపా దేవుని యందలి విశ్వాసం ఒక పాపి నీతిమంతుడయ్యే భాగ్యం కలిగిస్తుంది. అబ్రాహాము అలా నీతిమంతుడయ్యాడు, నోవా అలా నీతిమంతుడయ్యాడు. వింటున్నారా? లోతు అలా నీతిమంతుడయ్యాడు. వింటున్నారా? స్వామి అలాగే నీతిమంతుడయ్యాడు.
థియోఫిలస్ గారు అలాగే నీతిమంతులయ్యారు, డేవిడ్ రాజు అలాగే నీతిమంతులయ్యాడు. ఈ వేదిక మీదకి వచ్చిన దేవుని సేవకులు మీరు ఎట్లా నీతిమంతులయ్యారండి అని అంటే, దేవుని కృప మా కలగ్గా సువార్త మా దగ్గరకు వచ్చింది. సువార్తలో ఆ యేసు మా పాప శాపాల కొరకు మరణించి మృత్యుంజయుడి తిరిగి లేచిన సత్యాలు విన్నాము, అది విశ్వాసం ఉంచాం, మేము నీతిమంతులమయ్యాం. మేము నీతిమంతులం అవ్వడానికి మా శక్తి కాదు, మా యుక్తి కాదు, మా భక్తి కాదు, మా నీతి కాదు, మా కులం కాదు, మా డబ్బు కాదు, మా చొట్టుపొడు కాదు. చివరికి మా చుట్టం బట్టి కూడా నేను నీతిమంతుని కాల. భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా వాడు పాపిగానే పుడతాడు, పాప స్వభావం బట్టి పాప పనులే చేస్తాడు, మరి నీతిమంతుడు ఎట్లవుతాడు అని అంటే, దేవుని యొక్క కృప అతని మీద కలగ్గా దేవుని మాటలు అతని వరకు వచ్చేస్తుంటాయి. బద్దాములో దేవుని మాటలు మన చివరకు చేరుతున్నాయంటే అర్థమేంటో తెలుసా? దేవుని కృప నీకు కలిగింది. ఇప్పుడు దేవుని మాటలు విశ్వాసం ఉంచడమే బాకీ, అది నీ పని. విశ్వాసం ఉంచడం, కృపను చూపడం దేవుని వంతు పని. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఇప్పుడు అబ్రాహాము ఎలాగైతే దేవుని విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడో, ఈయన కూడా నీతిమంతుడు. ఎవరి భార్యవమ్మా నీవు? నీతిమంతుని భార్య. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషమే. మరి నీతిమంతుని భార్యవి ఆయన కూడా చెప్పుంటాడుగా, ఏ పాప నేను ఎట్లా నీతిమంతునయ్యానో తెలుసా? దేవుని కృప నా మీద కలగ్గా నేను దేవుని విశ్వాసం ఉంచగా నీతిమంతునయ్యాను, దేవుని విశ్వాసం ఉంచవే అని ఎన్నిసార్లు చెప్పుంటాడు. పెనిమిటి విందా? విందో. ఎందుకు విందంటే రాలుగాయ పిల్లగా. పెనిమిటి చెప్పినా వినేటంత ఉండుంటే ఈరోజు ఈవిడ గురించి మాట్లాడుకునే పని మనకెందుకు వచ్చింది చెప్పండి. విందో. కొంతమంది ఉంటారు మెడబీరు సక్కలు, మీరు మంచోళ్ళేమో లేండి బద్దావులు కూర్చున్నారు, లేకపోతే బుర్ర తిరుగుడు అక్కలు ఉన్నారా? ఉంటారులేండి. ఈ జాతి పక్షులు కూడా ఉంటాయి నాకు తెలుసు. అరే భర్త తాను ఎలా నీతిమంతుడయ్యాడో పంచుకుంటే అలా నీతిమంతురాలు అవ్వాలని ప్రయత్నమే లేదు మహాతల్లి దగ్గర. అందుకే అన్నాను, ఆధిక్యతను పొందిన ఆత్మీయత నేర్చుకోలేదు. మంచి భర్తకు భార్య అయ్యింది, ఏమి లాభం వల్లకాడు? ఏం ప్రయోజనం పొందింది? సరే, రెండో సంగతి చెప్తాను. ఈయన నీతిమంతుడే కాదండి, ఇంకో విషయం చెప్పన. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడ్డాడట. ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారు దుర్మార్గులై కామ వికారంతో బతుకుతున్నారంట. ఎంత కామ వికారం అంటే, మగవాడితో పాపం చేస్తాడు, ఆడపిల్లతో పాపం చేస్తుంది. మగవాళ్ళైతే హోమోసెక్సువల్స్, ఆడవాళ్ళైతే లెస్బియన్స్గా తయారయ్యారు. అందుకనే ప్రియులారా, ఇలాంటి పాపాన్ని సొదమ పాపాలు అంటుంది ప్రపంచం. బైబిల్ బయట కూడా ఆ మాట అంటారు. బైబిల్లో కూడా అదే రాసి ఉంది. స్వలింగ సంపర్కులకు సొడమైట్ సిన్స్ అని అంటారు, సొదమ పాపాలు అంటారు. ఇప్పుడు సొదమలో ఉన్న పాపాలు చూచి చాలా బాధపడుతున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? పవిత్రంగా బ్రతకాలన్న కోరుకున్నోడే కదా ఇతగాడు. ఎవరి భార్యవమ్మా నీవు? పవిత్రంగా జీవించాలి అని ఆశపడినటువంటి ఒక మంచి వ్యక్తికి భార్యవి. మరి నీ జీవితంలో అయ్యో మా చుట్టూ ఉన్నటువంటి మనుషులంతా వీరు దుర్మార్గులు, కామ వికారం చేత చాలా అక్రమైన క్రియలు చేస్తున్నారు, ఇలాంటి వారితో మా జీవితం పాడవకూడదు అని ఆలోచించవలసిన దాని మారలేదే, మార్పు లేదు. ఆయనేమో నీతిమంతుడు, వాళ్ళ ఆయన గారు పరిశుద్ధంగా జీవించాలి అన్న ఆశ ఉన్నవాడు. మూడో సంగతి ఏంటో తెలుసా అండి? 7వ వచనంలో బహుబాధపడినా అని రాసి ఉంది. మళ్ళీ 8వ వచనంలో నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చును అని ఉంది. ఈ మాటలు నాకేమి నేర్పిస్తున్నాయంటే, పాపాన్ని తట్టుకోలేని వాడుగా కనబడుతున్నాడు. తన చుట్టూ జరుగుతున్న పాపం ఈ చెవులారా వింటున్నాడు, ఈ కన్నులారా చూస్తున్నాడు. జరుగుతున్న పాపాన్ని చూచి జరుగుతున్న పాపాల గురించి విని తన మనసు తట్టుకోలేకపోతా ఉంది. అలాంటి వాడికి నువ్వు భార్యవైతివి. దేవుడంత భాగ్యం ఇచ్చాడమ్మా నీకు. ఒక మంచి మామగారింట్లో కోడలి పిల్లవైతివి, ఒక మంచి వ్యక్తికి ఏమో నువ్వు భార్యవైతివి. వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయంగానే ఉన్నారు కదా, మరి ఆత్మీయత నేర్చుకోలేదే? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నా రాకడ దినాలలో, అంచె దినాలలో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఆధిక్యతలు పొందుతారు కానీ ఆత్మీయతలోనికి రారు. ఆత్మీయతలోనికి రారు.
ఈ రక్షణ రాకడ సువార్త సభలలో ఆయన రాకడ సమీపంగా ఉండగా ఆయన వస్తానని చెప్పాడు. ఆ తర్వాత దేవదూతలు ఆయన వస్తాడని చెప్పారు. తర్వాత దేవుని సేవకుడు ఆయన వస్తాడని చెప్పాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు, వచ్చి వెళ్ళిపోయాడు. రెండో మారు వస్తానని చెప్పాడు, వచ్చి తీరుతాడు. ఇందులో ఏమీ అనుమానమే లేదు. అందుకని ఈ రోజు నీ గ్రంథ ప్రజలకు, ఈ క్రైస్తవులకున్న ఆశ నిరీక్షణ ఏమిటి అంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర కొనిపోబడాలి, నేను పరలోక రాజ్యం చేరుకోవాలి అన్న ఆశ నిరీక్షణతో బ్రతుకుతారు. ఇంకెక్కువ వివరించలేను. ఇది ఆమె గారికి ఉన్న ఆధిక్యతల్లో మంచి వారితో బంధుత్వం ఉంది, మంచి వ్యక్తులతో బంధుత్వం ఉంది. మామయ్య గారు మంచి ఆయనే, పెనిమిటి మంచి ఆయనే. ఏమి లాభం? అన్నీ బాగున్నా కానీ అల్లుడి నోట్లో శనుందంట. ఏంటో తెలుసా సామెత అర్థం? కొత్తలుడు వచ్చాడని అత్తమ్మేమో 123 వంటకాలు చేసిందంట. ఎవరి లెక్కెట్టాడో ఏం పాడో. 123 వంటకాలు చేసి, వింటున్నారా లేదా అండి? అల్లుడు గారు రండి భోంచేద్దురుగానని పీట వేసి ఎవడి ఎదురుగా చాప వేసిందంట. అదే ఏంటిది, ఆకు వేసిందంట. పీట వేసి ఆవిడ ఆకు వేసింది. ఈ 123 వంటకాలు వడ్డిద్దామని ఇతగాడు వెంటనే వచ్చి, అత్తమ్మ ఈ ఆకు కొంచెం తీసేసి లోతు గిన్నెలో మజ్జిగ ఉంటే పెట్టమన్నాడు. లోతు గిన్నెలో కొంచెం మజ్జిగ ఉంటే పెట్టత్తయ్యా అన్నాడు. అదేంటి అల్లుడు గారు, మీరు కొత్త అల్లుడు వచ్చారని 123 వంటకాలు చేశాను, మీరు అన్నీ తినాల్సిందే అందట అత్తమ్మ. లేదు లేదు అత్తమ్మ గారు, ఈ చలికాలం కొంచెం నోరు పూసిపోయింది, నేను కారం తింటే మంట పడుతుంది, అందుకో మధ్యాహ్నమే పెట్టండి అంద. అప్పుడు అత్తమ్మ అందట, అన్నీ బాగున్నాయి కానీ చెప్పండి మిగిలిన మాట. అల్లుడి నోట్లో శనుంది. కొంతమంది బ్రతుకులో ఎన్ని బాగుంటే ఏమి లాభం, అస్సలు దగ్గరే బాగోరు. అవి మన శ్రీకాకుళం వాళ్ళకి ఒక సామెత ఉంటుందిలండి, అన్నీ బాగున్నాయి కానీ ఐదో తనమే బాగులేదంట. ఇలా బతుకుతారండి కొంతమంది. వీళ్ళ జీవితంలో ఎన్ని మంచి ఉన్నా ప్రయోజనకరమైన జీవితానికి రాలేరు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానండి మీకు. అబ్రాములో 3 సంగతులు చెప్పాను, లోతులో 3 సంగతులు చెప్పాను. 6 శ్రేష్టమైన అనుభవాలు వెలుగులో బ్రతుకుతున్న దానివి ఆత్మీయత నేర్చుకోవాలా, ఆత్మీయత నేర్చుకోవాలా. సరే, మంచి బంధుత్వం అది ఆధిక్యత, కానీ అది ఆత్మీయతనివ్వలేకపోయింది. ఈవిడ గారు ఆత్మీయతలు రాలేకపోయింది. రెండో ఆధిక్యత చెప్తాను వినండి. రెండో ఆధిక్యత ఏంటనంటే, అమ్మ మంచి బయలుపరుపునుంది. మంచి బయలుపరుపు, గొప్ప బయలుపరుపు. బయలుపరుపు అంటే రెవల్యూషన్. రిలేషన్ మంచిదే దొరికింది, రెవల్యూషన్ కూడా మంచివే దొరికినాయి. ఏంటా రెవల్యూషను మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. అమ్మ వింటున్నారా మీరంతా? ఏమంటే రాత్రి కొంచెం ముద్ద మింగారు. ఎవరు? లోతమ్మ, లోతయ్య. అదే లోతు భార్య. రాత్రి కొంచెం ముద్ద మింగి ఏమంటే గుడారంలోంచి ఆరు బయటకు వచ్చారు పడుకుందామని. పడుకోగానే లోతు మొదలు పెట్టాడు, పాపా కొన్ని మంచి విషయాలు చెప్తాను వింటావా? నిద్ర వస్తుందండి. వినవే బాబు, కొంచెం మంచి విషయాలు వినడానికి ఏంటి అప్పుడే నిద్ర అంటావు? సరే చెప్పండి అంది. మన అంకుల్ అబ్రాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? మేమంతా కూడా కల్దీల దేశంలో ఏది కనబడితే దేవుడు అనుకొని బాగా తప్పతాగి ఆ దేవతలను ఆరాధించే అలవాటున్న వాళ్ళం మేము. అలాంటి అలవాటుల్లో బ్రతుకుతున్న మాకు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనములో ఉంటుంది. అబ్రాముకు దేవుడు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు లోతు చెప్తున్నాడు భార్యకు ఒక బయలుపరుపు, దేవుడు మహిమ గలవాడమ్మా, మన మహిమ లేని మట్టి గట్టాలము, అంకులుగా మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. అటు తరువాత ఆ ప్రత్యక్షం అందుకున్న అంకుల్ ఆయన దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వెళితేను నేను కూడా వెనకాల వచ్చేస్తే దేవుడు ఒకసారి ప్రత్యక్షమైనాడు. అప్పుడు అబ్రామ్ ఏం చేసినాడంటే, అంకుల్ ఒక బలిపీఠమని కట్టి ప్రత్యక్షమైన దేవుని బలిపీఠమని కట్టి ఆరాధించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తన ప్రజలకు ప్రత్యక్షతనిచ్చేవాడమ్మా, అలాంటి దేవుని నమ్ముకోవాలి అన్నాడు. నిద్ర వస్తుంది, మొదలస్త పక్కకి. ఏంటో ఆవులంతలు తీస్తున్నా వినరాదా? చెప్పండి చెప్పండి అంది. ఇంకో సంగతి చెప్తాను. దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థనలో ఆలకించేవాడు. అబ్రామ్ అంకుల్ దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ఎరిగి ఒక బలిపీఠమని కట్టి దేవునికి ప్రార్థన చేశాడు తెలుసా? అవునా?
వినవే ముదనష్ట పక్క అక్కడ లోతు గురించిలేండి, మళ్ళీ మీ గురించి అనుకో, నా కర్మకాలి. అమ్మ వింటున్నారా? దేవుడు మహిమగల దేవుడు, దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు, దేవుడు ప్రార్థన ఆలించు దేవుడు. అబ్రాహాం అంకుల్ కనాను దేశంలో కరువు వస్తే మేము ఐగుప్తు దేశం వెళ్ళిపోతే ఐగుప్తు రాజైన ఫరో ఆంటీని తన అంతఃపురాన్ని పిలుచుకొని పాడు చేస్తాడేమనుకున్నాం, కానీ ఫరో యొక్క చెయ్యి ఆ సారా మీద, ఆంటీ మీద పడకుండా దేవుడు ఎంత బాగా కాపాడాడో. ఈ దేవుడు తన ప్రజలను కాపాడు దేవుడమ్మాయి అన్నాడు. అలాగా ఇంకా చెప్తాను విను. ఆ దేవుడు ఎవరో తెలుసా? అబ్రాహాము అంకులుని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు ఆయన. ఆదికాండం 24:1 దేవుడు అబ్రాహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఆయన మహిమగల దేవుడు. వింటున్నారా? ఆయన ప్రత్యక్షతనిచ్చే దేవుడు, ఆయన ప్రార్థన ఆలించు దేవుడు, ఆయన కాపాడు దేవుడు, ఆయన ఆశీర్వదించు దేవుడమ్మా. వింటున్నావా? ఉలుకోలేదు పలుకోలేదు. వింటున్నావా? ఉలుకోలేదు పలుకోలేదు. వింటున్నావా? ఎప్పుడో గొరక తెస్తుంది, చిన్న చిన్న ఎలుగుబంటిలాగా, చిన్న ఎలుగుబంటి పిల్ల గొరక తెస్తుంది మహాతల్లి. అంటే నేను ఈ విషయం ఎందుకు ఇలా వివరించి చెప్పానంటే, తన పెనిమిటి ఏదైతే దైవ ప్రత్యక్షతల గురించి ఎరుగునో అవన్నీ తన భార్యగా చెప్పినా కానీ అది ఆధిక్యతే కదా. దైవ ప్రత్యక్షతలు తెలుసుకోవడం ఆధిక్యతే కదా, కానీ ఆత్మీయతలకు రాలేదే. ఆధిక్యతలు పొందింది కానీ ఆత్మీయతలోకి రాలా. తన పెనిమిటి వలన దైవ ప్రత్యక్షతలు వినింది కానీ ఆమె ఆత్మీయ జీవితంలోకి రాలా. మారు మనసు పొందలేదు, దేవుని విశ్వాసం ఉంచలేదు, రక్షింపబడలేదు. ఇలాంటి మనుషులే యేసు రాకడ కాలం ముందు అంచె దినాల్లో ఉంటారు అని యేసయ్య చెప్పాడు. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని బతకండి. మీరు బుద్ధి తెచ్చుకోండి దానిలో బతకకుండా. లోతు వలన ప్రత్యక్షత వచ్చింది. ఇంకో విషయం చెప్పనా? దేవదూతల వల్ల కూడా ప్రత్యక్షత వచ్చింది మహాతల్లికి. చదువుతున్నాను చూడండి. ఆదికాండం 19వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలగా తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చాము. వారిని గూర్చిన మరో యెహోవా సన్నిధిలో గొప్పదైన గనక దాన్ని నాశనము చేయుటకు దేవుడు మమ్మల్ని పంపినని చెప్పగా, దేవదూతలు ఈ ఆయనకి చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ చోట్లో జరుగుతున్న పాపం దేవుని దృష్టిగా చాలా భారంగా ఉంది. దేవుడు దీని మీద అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాడు. నీ కుటుంబం అంతా కాపాడుకోండి అని చెబితే, మరి భార్యకి చెప్పడం లేదా? ఈయన చెప్పాడు కాబట్టి కొంచెం వెనక్కి వచ్చిందిలేండి వెనకాల. అరే, నీ భర్త వలన దేవుని యొక్క ఉగ్రత ప్రత్యక్షతలు దేవదూత ద్వారా నీ వరకు చేరాయిగా. భయపడవా? దేవుని ఉగ్రత ప్రత్యక్షత దేవదూతల ద్వారా నీ చివరకు పడ్డాయిగా. భయపడవా? ఈ రోజున మనుషులు భయం విడిచి బ్రతికే చెడ్డ రోజుల్లోకి మనం వచ్చాం. ఈ రోజున మనుషులు దేవుని భయం బొత్తిగా లేని రోజులు వచ్చాయి. దేవునికి ఎప్పుడైతే భయపడమో, ఏమన్నా మనుషులకి భయపడం, సమాజానికి అసలే భయపడం. వినండి ప్రియులారా, ఇప్పుడు వర్తమాన కాలంలో ట్రెండ్ ఏంటంటే, నేనెవడికి భయపడను. నీకు దేవుని భయము లేదు, నీ కన్నవారి యొక్క అమ్మా నాన్నల భయము లేదు, నీ బంధువుల భయము లేదు, సంఘం భయం లేదు, సమాజం భయం లేదు. ఈ రోజున మనుషులు ఎట్లా బతుకుతున్నారంటే, భయమును విడిచి బరితెగించి బ్రతుకుతున్నారట. బైబిల్లో ఉంది, నేనేం నా సొంత మాటలు చెప్పడం లేదు. చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆ కీర్తన గ్రంథం నుంచి 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమం దేవోక్తి వలె పలుకొచ్చున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం బొత్తిగా లేదు. అరే రే, ఈ మాటలన్నీ విని భయపడవలసిన ఆమె భయం లేదు. అమ్మా వింటున్నారా? మంచి బంధుత్వం వచ్చింది, అది ఆధిక్యతే, కానీ ఆత్మీయతలోకి రాలేదు. మంచి బయలుపరుపులు తెలిసినాయి, అది ఆధిక్యతే, కానీ ఆత్మీయతలోనికి రాలేదు. మూడో సంగతి చెప్తాను వినండి. మంచి బాధ్యతలు దేవుడిచ్చాడు ఈవిడి గారికి. ఏమిటండి ఈవిడికి వచ్చిన బాధ్యత? రెస్పాన్సిబిలిటీస్.
మంచి రిలేషన్, మంచి రెవల్యూషన్, మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి బంధుత్వం, మంచి బయలుపరుపు, మంచి బాధ్యత. ఏమిటండి బాధ్యత అంటే, పిల్లల గల తల్లిగా చేశాడు, గుడ్డుదానిగా ఉంచలేదు ఈ మహాతల్లికి. ఎంతమంది పిల్లల కనిందో తెలుసా మీకు? ఇందాక నేను చదివిన వచనాలను బట్టి చూస్తే 5 పిల్లలండి. పెళ్ళైన కూతురు ఒకతుంది, 2 కుమారులు, పెళ్లి కాని మరొక 2 కూతుర్లు, మొత్తానికి 5 సంతానం దేవుడు ఇస్తే, అయ్యో దేవా, నాకు 5 బిడ్డలు ఇచ్చినావు, నీకు కృతజ్ఞతలు. వీరిని ఎలాగ పెంచాలో నాకు నేర్పించవా? వీళ్ళు ఎట్టివారవుతారో నాకు నేర్పించవా? వీళ్ళు మా కుటుంబానికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి అని బాధ్యతతో పిల్లల్ని పెంచవలసింది పోయి బాధ్యత లేకుండా పెంచింది పిల్లల్ని. ఎంత బతికిచ్చినారు ఈ పిల్లలంటే. ఏమండి, లోతు చెప్తున్నా, అమ్మా ఈ దేశం మీద, ఈ పట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతుందంట, పదండి మనం వెళ్ళిపోదామంటే, ఏమండి, సొదొమ గొమొర్రాని పెళ్లి చేసుకుందగా ఆవిడ, నేను రాను. దైవ సంగతులు చెబుతుంటే నాయన, నేను రాను, పెళ్లి చేసుకున్నాను కదా వీడిని అని ఆగింది. సావే నీ సావు, ఎవడు ఇన్ని బాగు చేస్తాడు, వదిలేశాడు వాళ్ళిద్దరిని. పెళ్ళైన కూతురు, ఇంటికి వచ్చిన అల్లుడు వదిలేశారు. తరువాత 2 కొడుకులు ఉన్నారు, అక్కడ కుమారుడం లేదు, 3 కుమారులం లేదు. అంటే ఎంతమంది కుమారులు ఈయనకి? 1 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ ఉంటుంది. 2 కుమారులు. వరే కొడుకుల్లారా, దేవుడు ఈ పట్టణం మీద ఉగ్రతను చూపించబోతున్నాడట. ఈ పట్టణంలో ఉన్న మనుషులు ఎంత భయంకరమైన మనుషులు అయిపోయినారు. వీళ్ళకి సోకులు పిచ్చి ఎక్కువైపోయిందిరా, వీళ్ళకు సంపదల పిచ్చి ఎక్కువైపోయిందిరా, వీళ్ళ సరసాల పిచ్చి ఎక్కువైపోయిందిరా. సొదమలో ఉన్న పాపాలు 3 పాపాలే: సోకుల పిచ్చి, సంపదల పిచ్చి, సరసాల పిచ్చి. పాడైపోయారు మనుషులు, దుర్మార్గులై కామ వికారంతో బతుకుతున్నారు ఈ మనుషులు. వాళ్ళు చాలా అక్రమంగా బ్రతుకుతున్నారు. వచ్చేండ్రా కొడుకులు అంటే, మేము రాము. ఏమి నేర్పించావే నీ కొడుకులుగా మహాతల్లి? నాయన చెప్పినా నాయన మాట వినడం లేదు వీళ్ళిద్దరు. చివరికి 2 కూతుర్లు చెబితే వింటున్నారు. వస్తాంలే, సస్తాం ఇక్కడ అని బయలుదేరారు ముదనష్ట పక్కల. తీరా బయలుదేరి ఎంత ఘోరమైన పాపం చేసినారంటే, దేవునికి హేయమైన పాపం చేసి దేవునికి విరోధమైన 2 జాతులకు తొలిలే కూర్చున్నారు వాళ్ళిద్దరు. ఏం పెంపకం పెంచావే మహాతల్లి నువ్వు? గొడ్డుదానిగా నేను వదిలేకుండా నీ కడుపున 5 పిల్లలు పుట్టిస్తే వాళ్ళు దేవుని కొరకు పెంచవలసిన తల్లివి. దేవుని కొరకు వారి విషయమై దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చి పెంచవలసినంత ఏది తల్లిగా నీ బాధ్యత? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ చెప్పాడు, మీ పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణం కొరకు మీరు ఏడవండి అన్నాడు. సియోను కుమార్తెలారా, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. నేను ఒక మంచి విషయం చెప్పనా? మన పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏడిస్తే, వాళ్ళ పెద్ద అయ్యాక వారి గురించి ఏడాల్సిన పని మనకుండదు. మన పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కొరకు దేవుని దగ్గర ఏడిస్తే, పెద్ద అయ్యాక వాళ్ళ గురించి ఏడక్కర్లేదు. వాళ్ళు చిన్నప్పుడు నువ్వు ఏడలేకపోతే, వాళ్ళు చిన్నప్పుడు దేవుని దగ్గర ఏడవకపోతే, పెద్ద అయ్యాక నువ్వు ఏడక్కర్లా, వాళ్ళు ఏడిపించి మరీ చూపిస్తారు నీకు. ఏడిపించేస్తారు ఇల్లు. ఈ రోజున ప్రియులారా, 5 సంతానం ఏమయ్యారండి వీళ్ళంతా? ఒక్కడంటే ఒక్కడు బాగుపడ్డాడా? పెళ్ళైన కూతురు బాగుపడలేదు, ఇంట్లో 2 కొడుకులు బాగుపడలేదు, సొదమ నుంచి వస్తామన్నట్టుగా వచ్చిన 2 కూతుర్లు బాగుపడలేదు. అంటే నువ్వు ఎంత బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చినా నువ్వు ఆత్మీయతలోకి రాలా. మంచి బంధుత్వం ఇచ్చాడు, రాలా. మంచి బయలుపరుపులు ఇచ్చాడు, రాలా. మంచి బాధ్యతలు ఇచ్చాడు, అయినా ఆత్మీయతలోకి రాలా. అంచె దినాల్లో, యేసు ప్రభు యొక్క రాకడ దినాల్లో వినండి, లోతు భార్యలాగా తయారవుతారు మనుషులు. జగత లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి 4 పదాల చిన్న వచనం యేసయ్య ఎందుకు పలికినాడనంటే, నా రాకడ దినంలో మనుషులు ఎలా ఉంటారు, జాగ్రత్త పడండి. నా అభ్యర్థన, నా 2 చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్న విషయం ఏంటో తెలుసా అండి? దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను అనుభవించి బాగుపడండి, కానీ భ్రష్టులు అవ్వకండి.
దేవుడు మీకు ఇచ్చిన ప్రివిలేజెస్, దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుభవించి మనం బాగుపడాలే కానీ భాగ్యవంతులం అవ్వాలే కానీ భ్రష్టులం అవ్వకూడదు. దేవుడిచ్చిన బంధుత్వం, దేవుడిచ్చిన బయలుపర్పు, దేవుడిచ్చిన బాధ్యతలు ఈమెను ఆత్మీయతలోకి లాగలేకపోయాయంటే లాగుతున్నాయి, కానీ ఆవిడే రాలా. ఆ చక్కని బంధుత్వం భక్తిలోనికి లాగుతుంది, ఈ మహాతల్లి రావటం లేదు. చక్కని ప్రత్యక్షతలు ఆమెను భక్తి వైపు లాగుతున్నాయి, రావడం లేదు. దేవుడిచ్చిన ఆ బాధ్యతలు ఆమెను భక్తి వైపు లాగుతున్నాయి, కానీ రావటం లేదు. ఈ చివరి దినాల్లో లోతు భార్య లాంటి వాళ్ళు తయారవుతారు. జగత లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని బుద్ధి తెచ్చుకొని బాగుపడండి అంటున్నాడు యేసు ప్రభు. ఇంకెక్కువ చెప్పలేను. మొదటి మాట. రెండో మాట చెప్తాను, వినండి. అమ్మ, వింటున్నారా? మొదటి మాట, ఆధిక్యతలు ఉన్నను ఆత్మీయతలోకి రాలేదు చెప్పేశాను. రెండో మాట ఏంటనంటే, బాగా వినండి, అవరోధాలు వచ్చినను అధిగమించలేకపోయింది. ఏమిటండి ఇవిడికి వచ్చిన అవరోధాలు? నేను మీకు బాగా జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఇవిడికి వచ్చిన అవరోధాలు అంటే, మొదటి అవరోధం అవిశ్వాసం. అవిశ్వాసం. వినండి వినండి, మీకు చెప్తాను. దేవుని సంగతులు నీ వరకు ఎందుకు వస్తాయి అంటే, నువ్వు దేవునందు విశ్వాసం ఉంచుతావని. దేవుని సంగతులు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయనంటే, నువ్వు కొంచెం ఆలోచిస్తావని. ఈ రోజున మనం ఎట్లయినామనంటే, దేవుని సంగతులు మన చివరికి వస్తే ఆలోచించడానికి మనసు లేదు. అమ్మ, వింటున్నారా? అవగాహన చేసుకోవడానికే మనసు లేదు. అమ్మ, వింటున్నారా? తర్వాత ఇవ్వండి, అనువర్తనం చేసుకోవడానికి మనసు లేదు. నువ్వు ఆలోచించవు, నువ్వు అన్వేషించవు, నువ్వు అనువర్తనం చేసుకోవు, చివరికి నువ్వు అన్వేషించవు. ఎట్లా మిగిలేవంటే అవిశ్వాసిగానే మిగిలిపోతావు. మంచి పాట ఉంటుంది, యేసయ్య రాకడలో నీలో విశ్వాసం చూస్తాడా? విశ్వాసం లేనివారు ఆయన రాకడలో ఎత్తబడలేరు. హానోకు ఎత్తబడ్డాడు అంటే కారణం, అతను దేవునికి ఇష్టడైనాడు. ఎందుకు దేవునికి ఇష్టడైనాడంటే విశ్వాసమన బట్టి ఇష్టడైపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. నీకు దేవునందల విశ్వాసం రావడానికే దేవుడు తన మాటల్ని చెవిలో పడేస్తున్నాడు. ఏమంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు దేవుని మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలుగుద్ది. మరి ఏం విన్నావమ్మా? మీ మామగారు చెప్పలేదా? మీ ఆయన గారు చెప్పలేదా? దేవదూతనికి చెప్పలేదా? మరి ఏం విన్నావు నీవంటే, వింటుబట్టుగా వినింది కానీ గ్రహించలేదు. అందుకే అవిశ్వాసం ఆమెకు అవరోధమైపోయింది. ఆ అవరోధాన్ని అధిగమించలేకపోయింది. ఒకవేళ దేవుని మీద విశ్వాసం రాకపోతే యేసయ్య అన్నాడు, ఒకడు వచ్చి అన్నాడు, వాడు అవిశ్వాసాన్ని అధిగమించలేక యేసయ్య దగ్గరకు వచ్చన్నాడు, యేసు ప్రభువా, నాకు అవిశ్వాసం రాకుండా విశ్వాసంతో ఉండే కృపవు అన్నాడు. అడుక్కున్నాడే. అపోస్తులు లాంటి వాళ్ళు, యేసయ్య వెనకాల ఉన్న వాళ్ళు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా అని వేడుకున్నారే. మరి నీకేంటి పెద్ద నామోషి? నీ మాటలు వింటున్నాను కానీ విశ్వాసం రావడం లేదయ్యా. నీ మాటలు వింటున్నాను కానీ విశ్వాసములు అభివృద్ధి చెందటం లేదయ్యా. నాకు విశ్వాసం ప్రసాదించవా అని వేడుకుంటే తప్పేంటండి? అవరోధాన్ని అధిగమించగలుగుతాం. మన విశ్వాసం కొరకు వేడుకోము, విశ్వాసం కొరకు అడుక్కోము, విశ్వాసం లేమితోనే బ్రతుకుతాం. లోతు బారికి వచ్చిన అవరోధం అవిశ్వాసం జయించలేకపోయింది. రెండో సంగతి చెప్తాను, వినండి. ఆమెకు వచ్చిన అవరోధం అవిధేయత, డిసొబీడియన్స్. పోని మీ ఆయన దేవదో చెప్పాడు వినలేదు, మీ మామయ్య చెప్పాడు వినలేదు, మీ ఆయన చెప్పాడు వినలేదు, ఈవిడ ప్రమాదం పొంచుకొచ్చేస్తుంది. పరిగెత్తి పారిపోండి, మీరు వెనక చూడొద్దు, పరిగెత్తి పారిపోండి, మీరు వెనక చూడొద్దు అంటే అసలు నాశనం కాబోయే పట్టణంలోంచి బయటికి రావడానికి మహాతల్లికి మనసు లేదు. మొత్తానికి బయటకు వచ్చినా కానీ దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణమైన విధేయత చూపలా. ఏమైందో మీకు తెలుసు. వెనక్కి తిరిగి చూచింది. అమ్మ, ఏమైంది? ఉప్పు స్తంభమైంది. ఇక్కడ విషయం చెప్తాను, వినండి. అవిధేయత అది మన జీవితాలకు నష్టం తెచ్చే పాపం. బైబిల్ దేవుడు విధేయతను కోరుతాడు.
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సౌలు తంటాడు, సమూయేలు నీ ఆరాధన కంటే, నీ అర్పణ కంటే, అంటే నీ బలులు, నీ నైవేద్యం కంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను కనుకో నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. అది దేవునికి ఇష్టమైన పని అన్నాడు. మనం నమ్మిన యేసు ప్రభువే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 7వ వచనంలో 8వ వచనంలో తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నట్ట. మరి మనకు విధేయత లేదేంటి? విధేయత నేర్చుకోమేంటి? హేమాజాన్ అని అక్క ఒక పాట పాడింది. ఈ మధ్య ఎవరు ఆ పాట పాడడం లేదు, ఎందుకో మరి. విధేయత నేర్చేసుకుంటారేమో పాడు. ఈ పాట పాడడంలా ఆవిడ పాడిన పాట మరుగున పడిపోయింది. ఎంత మంచి పాట పాడిందంటే, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయతను తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యని పాడింది. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆల్బమ్ అనుకుంటాను. విధేయతగా అర్థము చెప్పిన వినయ మనసు కూడా విధేయులుగా ఉండుట మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించు, విధేయత మాకు నేర్పించు అని వేడుకుని ప్రార్థించింది పాటలో. ఈ రోజున అక్కా చెల్లి ఈ మాట వినండి. ప్రభు విశ్వాసము దయచేయు అని అడిగి విశ్వాసం పొందితే నీ అవిశ్వాసమైన అవరోధాన్ని జయిస్తావు. విధేయత నాకు నేర్పించు నాయన అని వేడుకొని విధేయత నేర్చుకుంటే అవిధేయతనే అవరోధాన్ని జయిస్తావు. అమ్మ వింటున్నారా? మూడో సంగతి చెప్తాను. ఈవిడికి వచ్చిన మరొక అవరోధం ఏంటనంటే డిసెప్షన్, మోసం చేయటం. మోసం చేయటం. ఆవిడే మోసం చేసిందని అంటారా? వినండి వినండి. లోతు అతని భార్య, అదే ఈ అమ్మగారు, 2 కుమార్తెలతో పాటు దేవుని దూత తొందర పెడుతుంటే సొదొమ గొమొర్రా విడిచి బయటకు వచ్చారు. దేవుని దూతలు చెప్పారు, వెనక్కి తిరిగి చూడకుండా మీరు తిన్నగా పొండి. మొత్తానికి వారు నలుగురు పరిగెడుతున్నారు. ఎవరు? లోతయ్య చెప్పండి, లోతమ్మ, అమ్మ చెప్పండి, 2 కుమార్తెలు బాలా పరిగెడుతూ ఉంటే నేను అనుకుంటున్నాను, ఈయన ముసలోడే, పెద్ద వయసు ఉన్నవాడే, కానీ పరిగెడుతూ అమ్మాయి వస్తున్నావా అన్నాడు. వస్తున్నాను, నడవండి. వస్తుందిలే అని కొంచెం పరిగెడుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, పాప వస్తున్నావా అన్నాడు. వస్తున్నా, నడవండి అంది. మళ్ళీ పోతున్నాడు. మళ్ళీ ఒకసారి, అమ్మాయి పరిగెత్తున్నావా అన్నాడు. వస్తున్నాను, పరిగెత్తండి అంది. పరిగెడుతున్నాడు, వస్తుందని అనుకున్నాడు. ఏమండి, నీతోనే ఉన్నాను, నీతోనే పరిగెడుతున్నాను, నీలాగే దేవునికి విధేయురాలను, ఏమి నంగనాచవే, నంగనాచక్క. చివరికి 4వసారి అమ్మాయి వస్తున్నామన్నాడు. ఉలుకులేదు, పలుకులేదు. ఒక్కసారి ఆగిపోయాడు ముసలోడు. ఒకసారి ఆగిపోయాడు. ఏమైంది నా భార్య? వెనక తిరిగి చూదునా అనిపించింది. దేవుడు చెప్పాడు వెనక తిరిగి చూడొద్దని. కానీ నాతో ఇన్ని సంవత్సరాలు కాపురం ఉండి నాకు 5 పిల్లల్ని కనిపెట్టి ఇంతకాలం జీవించిన ఆవిడ ఏమైపోయిందో తెలియదు, చూడనా మాననా నలిగిపోతున్నాడు అక్కడ. ఇంతసేపు ఏం చేశావు నువ్వు? మోసం చేసి వెనకాల పరిగెత్తావు. ఏమండి, మీ అడుగులే నా అడుగులు, మీ వెనకాలే వచ్చేస్తా, మీ విశ్వాసమే నా విశ్వాసం, ఏంది మీ విధేయతే నా విధేయత అన్నట్టుగా నంగనాచి అన్నాను. అందుకే వేషధారి మోసం చేస్తుంది. ఇప్పుడు మోసాన్ని అధిగమించవలసింది నమ్మకత్వంతో అధిగమించలేకపోయింది. అవిశ్వాసమా? అధిగమించలేదు. అవిధేయత? అధిగమించలేదు. అపనమ్మకత్వమా? అధిగమించలేదు. అవిశ్వాసానికి బదులుగా విశ్వాసం తెచ్చుకోవచ్చు, అవిధేయతకు బదులుగా విధేయత తెచ్చుకోవచ్చు, అపనమ్మకత్వానికి బదులుగా నమ్మకత్వం తెచ్చుకోవచ్చు. కానీ ఆమె అవరోధాలు అధిగమించలేకపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రక్షణ రాకడ సభలలో నీ భక్తిలో నీకేం అవరోధాలు ఎదురొస్తున్నాయో అధిగమిస్తావా? వేడుకో, ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు నమ్మడం నాకు నేర్పించవా, నాకు విధేయత చూపడం నాకు నేర్పించవా, నాకు నమ్మకంగా జీవించడం రావడంలా నా మాటలోని మోసమే, నా యొక్క క్రియల్లోని మోసమే. కనికరించి నాకు అపనమ్మకత్వం తొలగించి నాకు నమ్మకత్వం ప్రసాదించవా అంటే కృప చూపుతాడు ఆయన. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నది నీ జీవితంలో ఈ తప్పుడు అనుభవాలు ఉన్నాయి నిందించడానికి కాదు, నీ జీవితంలో బాగుపడ్డానికే నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ దేవుడు ఎవరో తెలుసా? నలిగిన రెల్లును విరవని దేవుడు.
ఈ రెల్లు నలిగిపోయింది, తెంపేద్దాం అనుకునేవాడు కాదు. దాన్ని కట్టుకట్టి ఆ రెల్లును కాపాడదాము అనుకునేవాడు. మకమకలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పడు. ఈ అవిసనారబొత్తి ఆరిపోతుంది, గాలి కారుతుందో, చెమర్లే కారుతుందో, లేకపోతే పైన ఒత్తి దగ్గర పువ్వు వచ్చిందో ఆరిపోతుందో, మిట్టకు గాలి కారిపోతుంటే చేతులు అడ్డం పెడతాడు, లోపల చమురు లేకపోతే నూనె పోస్తాడు, లేక ఒత్తి మీద పువ్వులాగొస్తే దాన్ని కొట్టి, అమ్మ మిట్టును దాన్ని కొట్టి అది వెలిగేలా చేసేవాడు కానీ అని ఆర్పేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెబుదామా? నలిగిన రెల్లును విరవని దేవుడు, మగమగలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పడు. మనల్ని నిందించేవాడు కాదు ఆయన, బాగుపడ్డానికే మనతో మాట్లాడుతున్నాడని మీరు రాత్రి గమనించాలని నా అభ్యర్థన, నా యొక్క వేదన. అది మీరు అర్థం చేసుకుంటే చాలు, ఎందుకంటే ఎక్కువ చెప్పలేని. ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఆధిక్యతలు పొందిన ఆత్మీయతలోకి రాలేదు, అవరోధాలు వచ్చినా అధిగమించలేదు. మూడో సంగతి చెప్పి ముగించేస్తాను. చాలా కొంచెం మాటలే, సీరియస్గా వినండి. మూడో మాట ఏంటంటే, ఆత్మీయ దండన తప్పించుకోలేక అంతమైపోయింది. ఆత్మీయ దండన తప్పించుకోలేక అంతమైపోయింది. ఏమొచ్చింది ఆవిడ మీద? ఆత్మీయ దీన్ని స్పిరిచువల్ పనిష్మెంట్ అని అంటారు. ఆధ్యాత్మిక దండన ఏమొచ్చిందని అంటే, అమ్మ వింటున్నారా? మొదటి మాట చెప్తాను. దేవుని తీర్పు ఆవిడ మీదకి వచ్చేసింది. అది ఎలాంటి తీర్పు చెప్పనా? బాగా వినండి ప్రియమైన స్నేహితులారా. అది సివియర్ పనిష్మెంట్. సివియర్ పనిష్మెంట్. సివియర్ అని ఎందుకు? తీవ్రమైనటువంటి దండన. ఎందుకు తీవ్రమైన దండన అనవలసి వచ్చింది అని అంటే, వినండి ప్రియులారా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒక్కసారి ఉప్పుస్తంభం అయిపోయింది. మనిషిలాగా లేదు. తీవ్రంగా వచ్చేసింది దేవుని తీర్పు. యేసయ్య రాకడలో నువ్వు రక్షించబడి దేవుని బిడ్డవై ఎత్తబడ్డానికి పనికి రాకపోతే మన మీదకి వచ్చేది తీవ్రమైనటువంటి దండని, సివియర్ పనిష్మెంట్ వచ్చుద్ది. ఇంకో విషయం చెప్పనా? అది స్విఫ్ట్ పనిష్మెంట్. స్విఫ్ట్ అంటే మారుతి కారు అనుకోకండి. స్విఫ్ట్ అంటే వేగముగా వచ్చే తీర్పు. స్విఫ్ట్ అంటే వేగంగా పోద్దని ఆ సుజుకి కంపెనీ వాడు ఆ కారుకి స్విఫ్ట్ అని పెట్టినాడు పేరు. స్విఫ్ట్ అంటే వేగముగా వచ్చేది. ఇప్పుడు ఈవిడ మీదకి వచ్చిన తీర్పు వేగముగా వచ్చే తీర్పు, స్విఫ్ట్ పనిష్మెంట్. అమ్మ వింటున్నారా? ఎంత వేగంగా వచ్చిందని అంటే, కొంచెం అరికాలు కొంచెం పోతున్నాయి అనుకోండి, దేవా అరికాలు ఏంటి ఏదోలాగా అయిపోతున్నాయి, తిమిరి పట్టేసాయి, నన్ను ఏదో క్షమించు అని అడుక్కోవడానికి అవకాశం ఉండను. మోకాల వరకు ఉప్పై ఉంటే ఏంటో కింద వరకు అయిపోతుందని దేవా క్షమించు అని అడుక్కోవడానికి అవకాశం ఉన్నాను. నడుము వరకు ఏదైనా వేడుకోవడానికి అవకాశం ఉన్నాం, భుజాల వరకు అయినా వేడుకోవడానికి అవకాశం ఉండేమో, కానీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుని దండన వేగం వచ్చింది, అయిపోయిందంతే. వేగముగా వచ్చే తీర్పు అది. కొంతమంది అనుకుంటారు దేవుడు తీర్పు రాని చూస్తాను నేను, అప్పుడు దేవుని ధ్యానం చేసేస్తాను అనుకుంటా. ఊరు బొల్లకాడు, నువ్వేం ధ్యానం చేస్తావు? దేవుని తీర్పు వేగంగా వస్తుంది. ఆ చివరి గడిలో నేను దేవుని తలచేసుకుంటాను, దేవుని దైవనామ స్మరణ చేసేస్తాను, నేను బాగుపడిపోతాను అనుకుంటాను. లేదు 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 లేదు, అసలు అవకాశం ఉండకపోవచ్చు. నేను మా చిలకపాలెం టోల్గేట్ దగ్గర ఒకసారి విశాఖపట్నం నుంచి వస్తున్నా, చిలకపాలెం టోల్గేట్ దాటుతున్నా, ఇలా టోల్గేట్ కట్టి ఇలా బయటకు వచ్చేసరికి అటువైపు నుంచి వెళ్తున్న ఒక లారీ వెనకాల ఏదో కొబ్బరి చెప్ప పైనుంచి పడి పగిలిపోయినట్టు చుప్ మన శబ్దం వచ్చింది. జనంతో పరిగెత్తారు. ఏమిట్రా బాబని మేము కూడా ఒక కారు ముందు కాపి వెనకాల వచ్చి లారీ దగ్గర చూసేసరికి పాపం ఎవరో పెద్ద ఆయన, వాళ్ళ పిల్లలేమో టపాసులు కాలుస్తామని అడిగారేమో, శ్రీకాకుళం మార్కెట్లో టపాసులన్నీ కొనుక్కున్నాడు. ఆ బండికేమో పెట్టేసుకున్నాడు. ఆయన పోతా లారీ వెళ్ళాక కదులుంటే చాలా బాగున్ను, ఇంకా లారీ కదలే పక్క నుంచి వెళ్ళిపోదామని ఇలా అడుగులు ఆయన పక్క నుంచి బండిలా నడుపుతున్నాడు. వీళ్ళొక లారీ కదిలింది. ఆ కదలడంలో కాలు ఎట్లా అనుకుంటూ వెళ్తుంటే కాలు కది కొట్టగానే అలా తిరగబడగానే వెనకాల టైర్లు తల మీదకి ఎక్కగానే చుప్పని పగిలింది తలకాయ. దేవతండ్రి అనుకో, చూద్దాం ఇప్పుడు ఏమనుకుంటావో. జబ్బొచ్చి మంచం పట్టి చాలా రోజులుంటే అప్పుడేదో దైవస్వామి స్మరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ దేవుని తీర్పు మనిషి మీదకి వస్తే అది చాలా తీవ్రంగా వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది.
అది సివియర్, అది షిఫ్ట్. ఇంకో విషయం చెప్తాను వినండి ప్రియులారా. పాతకాలం శ్రీకాకుళం మనుషులు ఒక కథ చెప్పుకుంటారులేండి. ఒక తండ్రికేమో, ఆయనేమో మంచి వ్యాపారస్తుడు, షావుకారు గారు, చాలా మంచి ఆయనే. కాకపోతే దేవుడంటే నమ్మడు. దేవుడంటే నమ్మకం ఉండదు ఆయనకి. తన కష్టమే తన దేవుడు అనుకుంటాడు. మంచిగా వ్యాపారం చేసుకుంటాడు. చివరికి నలుగురు కొడుకులకి బోల్డంతా కూర్చాడు. నలుగురు కొడుకులకి మంచి వ్యాపారాలు ఇచ్చాట. ఇతని జబ్బు పట్టి మంచం పట్టే కొడుకులు కొంచెం ఎంతో కొంత భక్తి ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అనుకున్నారట, నాన్నకు భక్తి లేదు, చచ్చిపోతే నరకానికి పోతాడరా, నాన్న చచ్చిపోక ముందైనా దైవస్మరణ చేయించేద్దామని తీర్మానించారు. అసలు దేవుడు పేరెత్తితేనే నాన్నకు ఒళ్ళు మండుద్దురా, మరి దైవస్మరణ ఎలా చేయిస్తామని నలుగురు కొడుకులు అనుకుంటూ ఉంటే, వింటున్నారా లేదా మీరు? అనుకుంటుంటే అందుకు తెలివైన కొడుకు అన్నట్ట, నాన్నతో దైవస్మరణ చేయించడం ఎలాగో నాకు బాగా తెలుసు అన్నట్ట. ఎలా చేయిస్తావురంటే, రండి చూపిస్తాను అన్నాడు. చూపిస్తానని రేపు తెల్లవారి పలానా టైం కూడుకుందాం, నేను ఎలాగ దైవస్మరణ చేయిస్తాను చూద్దురుగానంటే, మొత్తం నలుగురు కొడుకులు 4 ఏమండి మంచం కొలితే నిలబడ్డారంట. నాయనేమో మంచం మీద ఉన్నాడు, ఇట్లా పడున్నాడు. ఈడేం చేశాడంటే, ఈ చిన్న కొడుకు ఆ నాన్నగారి యొక్క మంచానికి కర్రకేమో జనపనార కట్టాడు. ఏం కట్టాడు? జనపనార కట్టాడు. ఈ నాన్నగారికి అడుగుదాం, నాన్న ఇదేంటి అని అడుగుదాం. అనగానే నార అని అంటాడు. మనం ఎలా అనేద్దాం? అప్పుడు దైవస్మరణ నాన్న చెవిట్లో పడుతుంది. నారాయణ అని వచ్చేస్తుంది అనుకున్నారు. ఏమంటాడు నాన్న? నారంటాడు. మనం ఏం చెప్పేద్దాం? యమ అనేద్దాం. అప్పుడు నాన్న చెవిట్లో ఏం పడుతుంది? నారాయణ మంచి మాట పడుతుంది అనుకున్నారట. పాపం వీడు చెప్పాడు. నలుగురు కొడుకులు రెడీగా కూర్చున్నారు. ఏంటమ్మా? 4 మంచం కోళ్ళ దగ్గర చేయండి కట్టేశాడు. పైన నార జనపనార కట్టాడు. ఇప్పుడు అంటున్నట్టు, నాన్న పైన నీకేం కనబడుతుంది, ఏంటది అని అడిగారంట. అడిగితే నార అంటే ఎలా అందామని రెడీగా ఉంటే, ఇతగాడు అంటున్నాడట, పీసు 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 అంటున్నాడు. పీసు మొహవాడు. వచ్చిందా నార అక్కడైనా? నేను చచ్చే ముందు దైవస్మరణ చేస్తానండి, చచ్చే ముందు దేవుని నమ్ముతానండి. అవదో. ఆలోచించడానికి అవకాశం ఉన్నప్పుడే, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే, అన్వేషించడానికి అవకాశం ఉన్నప్పుడే నువ్వు ఆ సమయాలను దుర్వినియోగపరచుకుంటే, చచ్చే ముందు దేవుని నమ్ముకుంటానంటే అవదో. దేవుని దండన చాలా వేగంగా వచ్చేస్తుంది. అందుకే షిఫ్ట్ పనిష్మెంట్ అన్నాను. మూడో సంగతి ఏంటో చెప్పనా? దేవుని దండన చాలా అకస్మాత్తుగా సడన్ పనిష్మెంట్. సడన్ పనిష్మెంట్. దేవుడు ఓపికతో, కనికరంతో, ప్రేమతో మాట్లాడతాడు. డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు, సభలు పెట్టిస్తుంటాడు. నా బోటోడు ఎవడు గొంతు చించుకొని అరిచేలాగా వాక్యాలు చెప్పిస్తాడు. అయినా మారకపోతే వచ్చే దండన సడన్గా వస్తుంది. అంతే, వేగంగా వస్తుంది. ఏమండి? అకస్మాత్తుగా వస్తుంది, తీవ్రంగా వస్తుంది. దేవుని తీర్పు తీవ్రత ఉంది, దేవుని తీర్పుగా వేగం ఉంది. దేవుని తీర్పు అకస్మాత్తుగా నీ మీదకి వస్తుంది. ఈయన మధ్య ఏమంటే ముంబైలో ఒక కార్డియాక్ సర్జన్, అంటే గుండె ఆపరేషన్లు చేసే అమ్మగారు, ఏమండి ఉదయాన్నే థియేటర్లోకి వచ్చి ఆపరేషన్లు చేసి, నిన్న మొన్న ఆపరేషన్ చేసిన పేషెంట్ల కేస్ షీట్ చూసి ఎవరికే మందులు ఇవ్వాలో రాద్దామని ఒక్కొక్క బెడ్ దాటుతూ ఉంది. 3వ బెడ్ దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. 3వ బెడ్ దగ్గరకు వచ్చి కేస్ షీట్ ఇలా చూసుకొని అలా పడిపోయింది. ఏమైందంటే చచ్చిపోయింది. అరే, గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ అమ్మగారు ఆవిడికి స్ట్రోక్ వచ్చి చచ్చిపోవడం ఏంటి? ఇంకో విషయం చెప్పనా? కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చాక, వ్యాక్సిన్ వేసుకున్నాక అయితే బ్రెయిన్ స్ట్రోక్ లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు ఎవడి మీదకి ఎలా వస్తుందో తెలియని రోజుల్లో పడ్డా మనం. నాకేంటండి ఎనప మొక్కను అనుకుంటున్నావు? ఎనప మొక్క వల్లకాడ, నువ్వేమి ఎనప మొక్క కాదు, చచ్చిపోతావు. ఎప్పుడు మైంపంది. జేమ్స్ ఇందాక వర్షిప్ నడిపిస్తున్నాడు, చెప్తున్నాడు, గత సంవత్సరం ఈ స్థలంలో మీటింగులు పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి వారు బహుశా ఈ రోజు ఉండలేకపోవచ్చు. అవునవునవును, మరణం ఎప్పుడు మన మీదకి వస్తుందో తెలియదు. మరణం చెప్పి రాదు. ఇంకో విషయం చెప్పనా? మరణానికి పక్షపాతం లేదు. నేను పేదోడిని తీసుకెళ్ళిపోతా, ధనవంతుడిని వదిలేస్తాను అనుకోదు. చదువు లేని వాళ్ళు తీసుకుపోతా, చదువు వచ్చిన వదిలేస్తాను అనుకోదు.
మరణానికి పక్షపాతం లేదు. ఇంకో విషయం చెప్పనా, మరణానికి లంచం తీసుకోవడము రాదు. ఒకవేళ దానికి లంచం తీసుకోవడం వచ్చి ఉంటే ఈ దేశంలో అంబానీ, ఆదాని వాళ్ళంతా మోడీ దగ్గరికి వెళ్ళి, మోడీకి డబ్బులను ఇస్తాము, మరణాన్ని మమ్మల్ని వదిలేమని చెప్పాలి అని మోడీ గారు పేరు మీద పెట్టి ఉండేవాళ్ళ భారం. దానికి లంచం తీసుకోవడం రాదు. డబ్బు తీసుకుని ఎవరిని వదిలేదు మరణం. డబ్బులు తీసుకున్న మరణం ఎవరిని నన్ను విడిచిపెట్టదు మరణం. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ఈ రోజున లోతు భార్య మనతో చెప్తుంది, నా మీదకు దేవుని తీర్పు వేగంగా వచ్చింది, నా మీదకు దేవుని తీర్పు తీవ్రంగా వచ్చింది, నా మీదకు దేవుని తీర్పు చెప్పండి అమ్మా అకస్మాత్తుగా వచ్చేసింది. నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఆమె బ్రతుకు యుగ యుగాలు దేవుడు లేని చోటు నరకానికి పోతుంది. దేవుడు ఈ రాత్రి ప్రేమించంటున్నాడు, నేను వస్తానని చెప్పాను, వస్తాను. నేను వచ్చేలోపు కానీ నీవు పాపక్షమాపణ పొందాలి, నువ్వు నీతిమంతురాలు కావాలి, నాతో సంబంధం ఉన్న వ్యక్తివి కావాలి, పరిశుద్ధంగా జీవించాలి. నేను వస్తాను, నేను తీసుకుని పోతాను. ఒకవేళ నేను వచ్చేసరికి ఎత్తబడ్డానికి నా రాకడలో సిద్ధపడి ఉండకపోతే నీ మీదకు తీవ్రమైన దండన వస్తుంది, వేగముగా వచ్చే దండన వస్తుంది, అకస్మాత్తుగా వచ్చే దండన వస్తుంది. అందుకే ప్రియులారా, ఆధిక్యతలు ఉన్నప్పుడే భాగ్యవంతులం అవుదాం, ఆత్మీయులం అవుదాం. అవరోధాలు వచ్చినా దేవుని సహాయంతో అధిగమించుదాం. ఆత్మీయ దండనను మనం అద్భుతంగా తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు లేవకూడదు. మీరు ఉన్న చోట అలానే కూర్చొని సుమారు గంటన్నర సేపు విన్నారు. ఇంతకంటే ఏం చెప్పండి మీకు. చాలావా ఈ మాటలు? మనం ఆలోచించడానికి, మనం పరీక్షించుకోవడానికి ఈ దైవిక సత్యాలు చాలావా మనకు? ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు, ప్రవక్తగా వచ్చాడు, రాజుగా వచ్చాడు, ఆయన యాజకుడుగా వచ్చాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు, వస్తాడు. ఆయన వచ్చేసరికి సిద్ధపడి ఉండండి అని చెప్పినప్పుడు మీరు లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడండి. ఆమెది చెడ్డ జీవితమే, ఆమెను చూసి బుద్ధి తెచ్చుకొని బాగుపడండి అని ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ రాత్రి లోతు భార్య యొక్క జీవితం ఒక 3 కోణాల్లోంచి మీకు వివరించాను. ఈ మాటలు విన్నటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా నామకార్థ వ్యక్తివై, నిలువెచ్చని క్రైస్తవుడవై, ఆధ్యాత్మిక జీవితంలోకి రాక నీవు ఒక ఆచార క్రైస్తవుడవై నువ్వు పాడవద్దు, నష్టం తెచ్చుకోవద్దు. మనకు సమయం లేదిక, పరిస్థితులు విషమిస్తున్నాయి, దుష్ట దినాలు వచ్చేసినాయి, చెడ్డ దినాల్లోనికి మనం వచ్చాం. ప్రభు ప్రేమతో మాట్లాడుతున్నాడు, నీకు చాలా ఆధిక్యతలు ఇచ్చాను, నువ్వు ఆత్మీయతలోకి రావడంలా. నీకు ఎన్నో అవరోధాలు వచ్చాయి, నా దగ్గర వాడిని తొలగించుకోవడం నీకు రాలేదు. ఆత్మీయ దండం నీ మీదకి వచ్చేస్తుంది, దాంట్లో నుంచి తప్పించుకోవడం నీకు రాకపోతే నేనేం చేయను. కనుక ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతుండగా, బ్రదర్ స్వామి, దేవుని వాక్యం నాకు అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, బోధపడింది. నాకు తెలుసు నా ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతలు ఎంత గొప్పవో, కానీ నేనే ఆత్మీయుని కాలేకపోయాను, నేనే ఆత్మీయురాలను కాలేకపోయాను. నా జీవితంలో తలెత్తిన అవరోధాలు నాకు తెలుసు, వాటిని అధిగమించలేకపోతున్నాను. ఆత్మీయ దండన వస్తే నేను తట్టుకోలేను. ప్రభు దగ్గర క్షమాపణ కోరుతాను. 2000 సంవత్సరాల కిందట సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన ప్రశస్త రక్తం, ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన దెబ్బలు, ప్రియులారా, ఇవన్నీ నీకు రక్షణ తీసుకొచ్చాయి. కనుక అందుకోవడమే బాకీ, నువ్వు అందుకోవడమే నీ వంతు. ఈ మాటలు విన్న తర్వాత దేవుని సేవకుడా, ఓ సహోదరుడా, లేక అంకుల్, స్వామి గారు, ఈ మాటలు నాకు అర్థమైనాయి. నా హృదయంలోకి ప్రభుని పిలుస్తున్నాను, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటాను. నేను లోతు భార్య లాంటి దాన్ని కాలేను, నేను లోతు భార్య లాంటి వాడిని కాను, నేను యోగ్యమైన బ్రతుకుతాను. నా కొరకై ప్రార్థన చేస్తారా? ఈ రాత్రి నా హృదయం ప్రభుకి ఇస్తున్నాను, నేను మార్పుకి ఇష్టపడుతున్నాను, నా చేతిని దేవుని చేతిలో పెట్టాలనుకుంటున్నాను అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు కూర్చున్న చోట నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా?